నమస్తే, నా పేరు మురళీకృష్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ప్రొఫెసర్ కాశిం సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఎప్పుడు సీరియస్ అంశాలనే ప్రస్తావిస్తుంటారు మీరు. దానికంటే ముందు కాస్త పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. మీ యొక్క బాల్యం కటిక పేదరికం, ఆకలి, అవమానాలతో కూడుకున్నటువంటి జీవితం మీది. అలాంటి సమయంలో మీరు ఇంత దూరం ప్రయాణం చేశారు కదా, ఆ ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడి వరకు మీ ప్రయాణాన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? సమాజంలో ఒక్కొక్కరం ఒక్కొక్క చోట పుడతాం. ఈ ప్రపంచంలో ఎవరు ఏ తల్లి కడుపున పుట్టాలో అనేది ఎవరు నిర్ణయించలేరు. మన ప్రమేయం లేకుండా మనం మన తల్లిదండ్రులకు పుడతాం. కానీ పుట్టిన తర్వాత ఆ సమాజం మనిషిని తీర్చిదిద్దుతుంది. ఆ సమాజం ప్రభావం వేస్తుంది. ఆ సమాజమే నడిపిస్తుంది. కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులమని శ్రీశ్రీ అంటాడు. ఈ కనిపించని శక్తులు ఏవో మనుషులను నడిపిస్తారు, సమాజాన్ని నడిపిస్తారు, సమాజాన్ని మారుస్తూ ఉంటారు. కనుక ఈ మొత్తం సమాజంలో ఒక మనిషి ప్రయాణం చేయడానికి తన తోటి సమూహపు సహాయం ఉంటుంది. ఏ మనిషి వైయక్తికం కాదు, ఏ మనిషి వ్యక్తిగతం కాదు, ఏ మనిషి ఒక్కడే గొప్పవాడు కాదు. ఒక మనిషి గొప్పవాడు కావడానికి, ఒక మనిషి ఎదగడానికి, ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమాజమే మూలము అని బలంగా నమ్మేవాడిని నేను. అట్లా చూసినప్పుడు మాది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల మండలం అంబట్పల్లి అనే గ్రామం. ఓకే. మా ఊర్లన్నీ నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉంటాయి. మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్లు పోతే నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఆ నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతే గలగల పారే కృష్ణానది మాకు కనిపిస్తుంది. ఒక పచ్చని వాతావరణంలో, ప్రాకృతిక దృశ్యంలో మేము మా బాల్యం అంతా గడిచింది. కటిక దరిద్రం అనేది జీవితంలో భాగమైంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో, భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, దోపిడి వర్గ సమాజం, భూస్వామ్య సమాజం నిర్మాణమై ఉన్నది కనుక ఈ దోపిడి సమాజంలో, నిచ్చెన మెట్ల వ్యవస్థలో దోపిడీకి చేసేవాళ్ళు, దోపిడీకి గురయ్యేవాళ్ళు, ఆధిపత్యం చెలాయించే కులాలు, ఆధిపత్యానికి గురయ్యే కులాలు, అగ్రతనాన్ని చెలాయించే కులాలు, వివక్షని అనుభవించే కులాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ సామాజిక నిర్మాణం ఇది. ఈ నిర్మాణంలో మాదిగ కుటుంబంలో పుట్టినటువంటి నేను, మా తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవించి కూలినాలు చేసుకొని, వ్యవసాయం చేసుకొని, ఉన్న భూమిని ఆధారం చేసుకొని మమ్మల్ని పెంచి పెద్దగా చేశారు. అయితే బడికి వెళ్ళాలనే కోరిక ఉన్నది. మా నాన్న ఒక రకంగా మా నాన్న బడికి వెళ్ళాలని, మా నాన్నను చదివించాలని ఆ రోజు మా తాతలు చాలా ప్రయత్నం చేశారని మా నాన్న చెప్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసి కాళ్ళు కట్టుకొని తీసుకెళ్ళి బడిలో పడేస్తే మళ్ళీ పారిపోయి వచ్చాడట మా నాన్న. అయితే అక్కడ చదవకపోతే ఆ రోజు శిక్షలు కూడా విపరీతంగా ఉండేవి కదా. కాళ్ళు పైకి తీసి తలకాయ కిందికి పెట్టి వేలాడదీసి కోదండం వేసేవాళ్ళు. అట్లా దానికి భయపడిపోయి మా నాన్న చదువుకోలేదు. బహుశా మా నాన్న చదువుకోలేదు గనక ఆయనకి నన్ను చదివించాలనే కోరిక ఎక్కడో ఒక దగ్గర ఉండింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. చదివించాలని ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు. ఎందుకు అనుకూలించవంటే మాకు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి, ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం చేసుకోవాలంటే మా నాయన నాగలి కట్టాలి, మిగతా పశువులు కూడా ఉన్నాయి మాకు. ఆ పశువులు నేను గాయాలి, మా అమ్మ దాంట్లో పంట పొలంలో పని చేయాలి. కనుక పశువులు కాసే వాళ్ళు ఎవరు లేక నన్ను బడికి పంపించాలని వాళ్ళకు కోరిక ఉన్నా కూడా అనివార్యంగా పశువుల కాపరిగా నేను జీవితాన్ని ప్రారంభించిన. సో పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చదువుకోవాలన్న కోరిక నాకు ప్రారంభంలోనే కలిగింది. మా ఊరిలో మా ఇంటి నుంచి పశువులు కొట్టుకొని వెళ్తూ ఉంటే పక్కనే స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఆ రోజుల్లో ఓయమ్మని కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు మననీయడమ్మా అని భాగవతంలో పోతన పద్యం. అది ఇప్పుడు నాకు భాగవతంలో పోతన పద్యం అని తెలుసు, కానీ ఆ రోజు తెలియదు నాకు. ఆయన పాట పాడుతూ ఉంటే, పద్యం చెప్తూ ఉంటే అబ్బో ఇది చాలా బాగుంది అని చెప్పేసి అట్లే వినుకుంటా ఉండి కాసేపు పశువులు దూరం పోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అట్లా చదువుకుంటే ఇవన్నీ నేర్చుకోవచ్చు కదా, ఇవన్నీ వినొచ్చు కదా అనే ఆలోచన మెల్లగా కలిగింది. అట్లా కలిగినప్పుడు ఆ రోజుల్లో రాత్రిపూట బడులు వచ్చాయి. రాత్రిపూట బడులు వచ్చినప్పుడు నేను ఆ రాత్రిపూట బడుల్లోకి వెళ్ళి చదువుకోవాలనే కోరిక ఉంది కనుక వయోజన విద్య, అది యాక్చువల్గా వయోజన విద్య అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకే చెప్తారు అది. కానీ నేను చిన్న పిల్లవాడిని, 10-11 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లవాడిని. అయితే అక్కడ రాత్రిపూట కోలాటం వేస్తారు అని, నాకు కోలాటం అంటే ఇష్టం, పాటలంటే ఇష్టం. అక్కడ కోలాటం వేస్తారనే భావనతో అక్కడికి వెళ్తే
పాపం అక్కడ ఒక ఆమె ఆ తల్లి ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమెకు దండం పెట్టుకోవాలి మేము ఎవరైనా. పార్వతమ్మ ఆమె భట్రాజు కులానికి చెందినటువంటి ఆమె. ఆ పార్వతమ్మ నాకు అక్షర జ్ఞానం నేర్పించింది. ఆమె లేకపోతే నిజంగా నేను చదువుకునేవానో లేదో నాకు తెలియదు. రాత్రిపూట ఆమె చదువు చెప్పి అట్లా ఆ తర్వాతి కాలంలో మెల్లగా నేను మా ఊరు నుంచి, ఈ ఊళ్ళో ఉంటే చదువుకుంటాడో లేదో అనుకున్నారో ఏమిటో మా నాన్న, అట్లా నన్ను తీసుకెళ్ళి లింగాల మండలం, మా మండలం, అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది. ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడనే తిని అక్కడ చదువుకోవటం, తిండి పెడతారు, చదువు ఉంటుంది. తర్వాత లింగాల మండలానికి గురుకుల పాఠశాల వచ్చింది, ఎస్సీ గురుకుల పాఠశాల. వెంటనే అక్కడ నుంచి వెళ్ళి 5వ తరగతిలో గురుకుల పాఠశాలలో చేరాను. ఆ గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత నా జీవితం అనేది మారిపోయింది. నిజంగా ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ గారు యొక్క ఆలోచన విధానం అది. ఎస్సీలకి గురుకుల పాఠశాలలు ఉండాలని. మా జిల్లాలో పి మహేంద్రనాథ్ గారు ఒక రకంగా మాకు చుట్టం కూడా అవుతారు. ఆయన ఎమ్మెల్యే, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి. మహేంద్రనాథ్ గారి ఆలోచన, ఎస్ఆర్ శంకరన్ గారి ఆలోచన, వీరిద్దరి ఆలోచన ఫలితంగా ఎన్టీ రామారావును కన్విన్స్ చేసి గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. అట్లా మా లింగాల మండలం అది ఆదర్శ మండలంగా, దాన్ని దత్త మండలంగా తీసుకున్నాడు ఆయన. దాన్ని దత్తత తీసుకొని ఆ మండలంలో ఒక గురుకుల పాఠశాల పెట్టించాడు మహేంద్రనాథ్ కూడా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి, ఎమ్మెల్యే, చాలా పేరున్నవాడు, నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన. సో ఎప్పుడైతే గురుకుల పాఠశాల వచ్చిందో నేను అక్కడికి ఎంటర్ అయిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. నా ఒక్కడిదే కాదు, నాలాంటి కొన్ని లక్షల మంది పిల్లలు ఎస్సీ గురుకులాల్లో చదువుకొని ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లుగా, ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నారంటే ఆ గురుకుల పాఠశాల పుణ్యం. సో అక్కడ టీచర్లు మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. ఇవాళ మనం గురుకుల పాఠశాల అనగానే కలుషిత ఆహారం తిని చచ్చిపోతున్న పిల్లల్ని చూస్తున్నాం. నేను ఆ గురుకుల పాఠశాల 7 ఏళ్ళు చదువుకున్నా, 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఒక్క మనిషి చనిపోయిన దాఖలా లేదు ఆ రోజుల్లో. ఇవాళ 50 మంది చనిపోయారని ఒక నెల రోజుల్లో మనకు నివేదిక నెల రోజుల నుంచి అవే సంఘటనలు జరుగుతున్నాయి. కానీ మా టీచర్లు, మాకు పాఠం చెప్పిన పంతులు మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసుకున్నారు, గొప్ప నాలెడ్జ్ ఇచ్చారు. అట్లా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి హత్నూరా, సంగారెడ్డి దగ్గర హత్నూరాలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అదే గురుకుల జూనియర్ కాలేజీలో, తర్వాత నేను నిజాం కాలేజీకి వచ్చాను డిగ్రీ చదవడం కోసం. హైదరాబాద్కు నా ఎంట్రీ పాయింట్ అనేది 1994 డిగ్రీ కోసం వచ్చాను. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచం అర్థమైంది. గురుకుల పాఠశాలకు వెళ్ళిన తర్వాత జ్ఞానం వచ్చింది, తెలివిడి వచ్చింది, చదువుకోవాలని అర్థమైంది. ఎప్పుడైతే నిజాం కాలేజ్ వచ్చిందో ఈ ప్రపంచం అర్థమైంది. ఎందుకు ప్రపంచంలో అసమానతలు ఉన్నాయి, ఎందుకు ఈ ప్రపంచం మారటం లేదు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏమిటి, ఒకడు ధనవంతుడు ఒకడు డబ్బు లేనివాడు ఏమిటి అనే ఒక ఆలోచన విధానం నాకు నా మెదడులోకి రావడానికి, నా ఆలోచన స్రవంతి ప్రాపంచిక దృక్పథం రూపొందడానికి నిజాం కాలేజ్ భూమికగా 3 సంవత్సరాలు నేను అక్కడ డిగ్రీ చదువుకున్నాను. ఆ కాలేజీ నాకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది. తర్వాత ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను, సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను 2004లో ఉద్యోగంలో చేరాను. అనుకున్నారా ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అవుతానని? ఇప్పుడు ప్రిన్సిపాల్ అయినాక ఆ క్షణాలు ఏమైనా గుర్తొచ్చి మీకు ఎలా అనిపిస్తుంది? సో నా ప్రయాణం ఇట్లా పీజీ పిహెచ్డి వరకు జరిగిన తర్వాత ఫస్ట్ టైం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే జీవితం కల్లోలపూరితమైంది ఒక రకంగా నా జీవితం. సరే, మా అమ్మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దగా చేశారు, ఉన్న దాంట్లోనే పెట్టి మమ్మల్ని ఒక మంచి పౌరులుగా, మంచి పిల్లలుగా ఉండడానికి మమ్మల్ని తీర్చిదిద్దారు. అంటే సమాజం పట్ల ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని దోసుకొని తినకూడదు, మనం కష్టపడి మనం తినాలి అనేది మాకు నేర్పించారు. ఆ నేర్పించిన తర్వాత మొత్తం సమాజంలో అట్లా ఉండటం అనేది అలవాటయ్యాక ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థి రాజకీయాలు అలవాటయ్యాయి నాకు. నిజానికి నేను నిజాం కాలేజీలో ఆ రోజుల్లో మా లెక్చరర్లు నన్ను ఎందుకు చేర్పించారంటే, లక్ష్మీనారాయణ సార్ అని ఉండే మాకు ఎకనామిక్స్ చెప్పేవాడు. తర్వాత మాకు కామర్స్ చెప్పారు శ్రీనివాస్ గౌడ్ గారని, ఆయన ఇప్పుడు టీచర్ సిద్దిపేటలో పనిచేస్తున్నాడు. వాళ్ళు నన్ను నిజాం కాలేజీలో చదవాలి నీవు అని నా మెదడులో ప్రోధి చేశారు, నూరిపోశారు. నిజాం కాలేజీలో ఎందుకు చదవాలంటే నీవు ఐఏఎస్ కావాలి, నీవు ఐఏఎస్ అవుతావు ఖచ్చితంగా, నిజాం కాలేజీలో చదివితే ఐఏఎస్ అవుతావు అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను నిజాం కాలేజీలో చేరిన తర్వాత సమాజంలో జీవితం, మనం వచ్చిన అట్టడుగు జీవితం,
బాటా స్లిప్పర్లు వేసుకొని ప్యారగాన్ స్లిప్పర్లు వేసుకొని నేను నిజాం కాలేజీకి వెళ్ళాను 94లో, సరిగ్గా 30 ఏళ్ళ కిందట. బాటా స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఆ రోజు నిజాం కాలేజీలో డబ్బున్న పిల్లలు చదువుకునేవాళ్ళు, బాగా డబ్బున్న పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు చదువుకునేవాళ్ళు. నేను స్లిప్పర్లు వేసుకొని వెళ్తే ఒక రకంగా చాలా చిన్న చూపు చూశారు, తక్కువ చూపు చూశారు. సరిగ్గా అదే సమయంలో ర్యాగింగ్ అనేది ఒక భూతంలాగా ఉండేది, నిజాం కాలేజీలో ఎక్కువ ఉండేది. ఆ ర్యాగింగ్కు గురయ్యాను నేను మొట్టమొదలు. ఆ గేట్ దగ్గర నిజాం కాలేజీకి ఇప్పుడు 2 గేట్లు ఉన్నాయి, ఆ రోజులో ఫస్ట్ గేట్ ఒకటే ఉండేది. ఆ గేట్ నుంచి మేము ఎంటర్ కాగానే ఒకడెవడో సీనియర్ వచ్చి అక్కడ నిలబడి కూర్చొని బుల్లెట్ బండి మీద కూర్చొని దగ్గరికి పిలిచాడు. పిలిచినాక వెళ్ళాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును చూపెట్టి ఈ ఆకు దెంపుకో అన్నాడు. సరే అని ఆకు దెంపాను. చిన్న ఆకు, గింతే ఉంటుంది అది, మనకి దసరా పండుగ జమ్మాకి పెడతారు కదా, ఆ జమ్మాకి అంత ఉంటుంది సైజ్, అది చిన్న ఆకును దెంపుకొని ఆ గేటు నుంచి ప్రిన్సిపాల్ రూమ్ వరకు కొలత పెట్టి ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పాలి అన్నాడు. నిజానికి అది 100 మీటర్లు ఉంటుంది. నేను వెంటనే ఎందుకు చేయాలి అన్న అంటే, నేను వచ్చిన నేపథ్యము ఆత్మగౌరవం ఎక్కువ, ఏం పెద్ద వెనక డబ్బు బలం లేకపోయినా కుల బలం లేకపోయినా ఆత్మగౌరవం ఉంది. మా అమ్మ నాన్న మాకు ఆత్మగౌరవం నేర్పించారు, ఎవరికి తలదించొద్దు, ఎవరికి ఎందుకు తలదించాలి, అరే ఆత్మగౌరవం నేర్పించారు కనుక వాడు అది అడగగానే ఎందుకు చేయాలి ఈ పని అని అడిగి, నేను ఎందుకు చేయాలి అని అడగగానే వెంటనే వాడా ఏ క్లాస్ రా నీవు అన్నాడు. BA ఫస్ట్ ఇయర్ అన్న. ఫస్ట్ ఇయర్ వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు. అట్లా మా మధ్యన ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత సరే పాట పాడు, డ్యాన్స్ చేయి అంటే ఏది చెయ్యను, నీవు అడిగింది ఏది చేయను అన్న. ఏదో మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు, మమ్మల్ని విడిపించారు. సరే తర్వాత నేను క్లాస్కి వెళ్ళిన. అట్లా ఆ ర్యాగింగ్ చేసిన వాడు ABVP అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాడని తర్వాత నాకు అర్థమైంది. మెల్లగా మేము కూడా కొద్దిమంది ర్యాగింగ్, ఎవరెవరైతే ర్యాగింగ్ గురి అవుతున్నారో వాళ్ళందరినీ సమీకరించి నేనే ముందుండి ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ అని ఒక కమిటీ పెట్టేశాను. ఉద్యమాలు ప్రారంభించారు. అంటే జీవితమే నేర్పిస్తుంది మనకి. ఆ జీవితం నేర్పించినప్పుడు వెంటనే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ అని పెట్టి వాల్ పోస్టర్లు, పేపర్లు పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇంకుతో రాసి మొత్తం కాలేజీ నిండా అతికించాం. మాకు కొద్దిమంది టీచర్లు, ప్రొఫెసర్లు కూడా హెల్ప్ చేశారు ఆ రోజుల్లో. మేము అది వేసిన తర్వాత ఎవరికైనా అమ్మాయిలకి ర్యాగింగ్ చేస్తే వెంటనే వెళ్ళి ర్యాగింగ్ చేయకుండా ఆపేది మేము. ఇంకా అమ్మాయిలు నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు, ర్యాగింగ్ ఎవరన్నా మీకు చేస్తే కాసిమ్ ఈజ్ మై బ్రదర్ అని చెప్పండి అని చెప్పేవాడిని నేను. అట్లా వాళ్ళు చాలా సందర్భాల్లో కాసిమ్ మై బ్రదర్ అని చెప్పి తప్పించుకున్నారు ర్యాగింగ్ నుంచి. అట్లా కాలేజీలో నాకంటూ ఒక అస్తిత్వాన్ని నేను రూపొందించుకున్నా. అనివార్యంగా విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఘర్షణలు, ఒకరి మీద ఒకరు దాడులు, నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఇనుపరాళ్లతో కొట్టి తలబగుల కొట్టారు. ఈ తల మీద 17 కుట్లు పడ్డాయి నాకు. చచ్చిపోయాడని వదిలేసిపోయారు. ఎవరు సార్? ఒక విద్యార్థి సంఘం, ప్రత్యేకమైన భావజాలం కలిగిన, ఈ దేశానికి సంబంధించి జాతీయ భావజాలం కలిగిన విద్యార్థి సంఘం వాళ్ళు నా వీణ దాడి చేసి చంపాలని కొట్టి వెళ్ళిపోయారు. ఏంటి కారణం? కారణం ఏమిటంటే నేను పనిచేస్తున్న రాజకీయాలు, అంబేద్కర్ జయంతులు, నిజాం కాలేజీలో మొట్టమొదటిసారి అంబేద్కర్ ఫోటోని ప్రిన్సిపాల్ రూమ్లో పెట్టించాను నేను. మా క్లాస్మేట్స్ అందరం కలిసి ప్రిన్సిపాల్ రూమ్లోకి అప్పటి వరకు అంబేద్కర్ బొమ్మ రాలే, గాంధీ బొమ్మ మాత్రమే ఉన్నది. అంబేద్కర్ బొమ్మ పెట్టించాం అక్కడ. సో అంబేద్కర్ గురించి మాట్లాడడం, జయంతి జరపడం, ర్యాగింగ్కు వ్యతిరేకంగా ఉండటం, వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించటం, ఇవన్నీ కూడా నచ్చలేదు. ఐడియాలజికల్ వార్ ఇది కనుక ఈ ఐడియాలజికల్ వార్లో నన్ను వాళ్ళు తుదముట్టిద్దాం అనుకున్నారు. సరే అయినా కూడా నేను బ్రతికి బయటపడ్డాను. సో ఇట్లాంటి జీవితం నుంచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉండే అనేక అసమానతలు పోవాలని కోరుకున్నాను. అట్లాంటి పోరాటంలో భాగమయ్యాను. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని సంఘం పెట్టాను. ఈ కేసీఆర్ వీళ్ళందరూ తెలంగాణ గురించి మాట్లాడక ముందే 1998లోనే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం మేము. తెలంగాణ జనసభ ఉండేది, బెల్లి లలిత అక్క మేమందరం కలిసి పనిచేసాం. సుధాకరు, సుదర్శన్ వీళ్ళ మేమందరం కలిసి పనిచేసాం. సో అట్లా మెల్లగా దళిత రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో ఆ రోజు నయీం ఉండేవాడు భువనగిరిలో. మమ్మల్ని చంపేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నయీం, మీరు ఆ సంఘంలో పనిచేస్తే చంపేస్తామని. ఎందుకనంటే ఆయన తెలంగాణ అనేది ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఇష్టం లేదు, ఆనాటి పోలీస్ ఆఫీసర్లకు తెలంగాణ ఇష్టం లేదు. కనుక తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు బెల్లి లలితను చంపేశారు.
మారోజు వీరన్నను చంపేశారు, గద్దర్ మీద కాల్పులు జరిపారు, తర్వాత నా మీద అటాక్ చేశారు. ఇట్లా ఒక వరుస క్రమంలో జరిగింది. నయీంకు చంద్రబాబుకు ఏం సంబంధం? వాళ్ళిద్దరికి ఏం సంబంధం అంటే పోలీస్ ఆఫీసర్లకి నయీంకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, భూముల సెటిల్మెంట్లు ఉన్నాయి. తర్వాత ఈ రాష్ట్రంలో న్యాయం అడిగేటటువంటి పౌర హక్కుల సంఘం వాళ్ళని, విప్లవ రచయితల సంఘం వాళ్ళని, మహిళా సంఘం వాళ్ళని, ప్రగతిశీలవాదుల్ని, న్యాయం వైపు నిలబడే వాళ్ళని చట్ట విరుద్ధంగా బెదిరించడము, దాడులు చేయటము, చంపటము అనేది నయీం ద్వారా చేయించారు. నయీం కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడని చెప్తారు. నయీం మావోయిస్టు పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. పనిచేసి బయటకు వచ్చాడు, జైలు అరెస్ట్ అయ్యాడు. కేఎస్ వ్యాసు ఐపీఎస్ ఆఫీసర్ను చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడే నయీముని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఇద్దరు కలిసి నయీమును అనుకూలంగా మార్చుకున్నారు. తమకు అనుకూలంగా మార్చుకొని నువ్వు మాకు అనుకూలంగా పనిచేస్తే నీకు అన్ని సౌకర్యాలు నీకు ఇస్తాము అని తమకు అనుకూలంగా మార్చుకొని, మరి అనుకూలంగా మార్చుకున్న తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏమిటి అంటే, చట్టవిరుద్ధంగా చేయాల్సిన పనులు ఏమిటి అంటే, పురుషోత్తమును చంపడం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తమును చంపేశారు, గానకోకిల బెల్లిలలితను చంపేశారు, తర్వాత కనకాచార్యని చంపేశారు. ఇట్లా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపుకుంటూ వచ్చారు. అది నయీం చంపాడు. నయీము నన్ను టార్గెట్ చేశాడు. ఈ 2004లోనే కనకాచార్యని, 2005లో కనకాచార్యని చంపాడు. ఆ సమయంలోనే మా పేర్లు ప్రకటిస్తూ, నా పేరు, నా భార్య పేరు ప్రకటిస్తూ మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు. ఇట్లాంటి ఒక ఆందోళనకరమైన జీవితం నుంచి వచ్చాను నేను. అసలు నేను ఉద్యోగంలోకి వస్తానా, 2004 నాకు రీసెర్చ్ వర్క్ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది. నేను ఉద్యోగం చేస్తానని అనుకోలేదు. ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, అసలు మనం ఉంటామో లేదో తెలియదు సార్. ఓకే సార్, అనే సిచ్యువేషన్. వీటన్నిటి గురించి తర్వాత చర్చిద్దాం. మీది ప్రేమ వివాహం కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సినిమాలో ఉన్నట్టు ఏమన్నా ఫైటింగ్లు, ఇన్సిడెంట్స్, ఏమన్నా చేజింగ్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవండి. నా సహచరి, జీవిత సహచరి స్నేహలత, మేము ఇద్దరం యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మేమిద్దరం ఒకటే సంఘంలో పనిచేసాం. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనే సంఘంలో పనిచేసాం. నేను రాష్ట్ర కన్వీనర్గా ఉంటే ఆమె సిటీ కన్వీనర్గా ఉన్నది. ఆ క్రమంలో ఆమె లా కాలేజీలో చదువుతూ ఉండేది. కనుక ఇద్దరం ఒకే సంఘంలో పనిచేస్తున్నాం, ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్నది. ఇద్దరం సమాజం మారాలనుకుంటున్నాం. ఈ సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో ఒకే భావంతో పనిచేయాలనుకుంటున్నాం. కనుక మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అంతకు మించి ఇందులో సినిమా లాంటి నేరేషన్ ఏమీ లేదు. ఎందుకంటే సార్, ఈ రోజు కూడా సొంతం అక్కను తన తమ్ముడు నరికి చంపాడు, నడి రోడ్డు పైన కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే, ఆ సమయంలో మీరు అనుభవించిన సంఘర్షణ, వేదన ఎటువంటిది అనే విషయంలో. అయితే ఆమె కుటుంబం కూడా ఉద్యమ కుటుంబం, విప్లవ రాజకీయాలు నమ్ముకున్నటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబం నుంచి నాకు ఎలాంటి సమస్య లేదు. మా అమ్మ నాయన నుంచి కూడా నాకు ఎలాంటి సమస్య లేదు. మా అమ్మ నాయన దగ్గరికి వెళ్ళి నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే వెంటనే మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. కనుక ఎలాంటి సమస్యలు లేవు. 23 ఏళ్ళు అయింది మా పెళ్ళి అయ్యి, ప్రశాంతంగా జీవిస్తున్నాం, సమాజం కోసం ఆలోచిస్తున్నాం. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? ఎంతమంది? 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. ఏంటి సార్ పేర్లు ఏంటి? పాప పేరు జాబిలి, ఓకే, బాబు పేరు వసంత్. కవి కాబట్టి మీరు ఆ విధంగా పెట్టారు. అంటే ప్రాకృతికమైన పేర్లు పెట్టుకోవాలని మాకు ఒక ఆలోచన. ఎవరైనా ఒక మతపరమైన పేర్లు, దేవుడికి సంబంధించిన పేర్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు. మేమేంటంటే ప్రకృతిలో సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోవాలనే ఒక ఆలోచన ఉండటం మూలంగా జాబిలి, చందమామ, వెన్నెల, చల్లనయింది కనుక ప్రశాంతంగా ప్రకృతిలో భాగమైన పేర్లను పెట్టుకున్నాం. అట్లా వసంతము అట్లా పెట్టుకున్నామండి. ప్రస్తుతం వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ జరుగుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనే అంశాలు పక్కన పెడితే, ఈ ఎన్కౌంటర్లన్నింటినీ ఏ విధంగా చూడొచ్చు మనం? బూటకపు ఎన్కౌంటర్లు అని ఒకరు అంటున్నారు, నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ను విషం పెట్టి చంపేస్తున్నారని అంటున్నారు. అసలు ఈ ఎన్కౌంటర్లను ఎలా చూడాలి మనం? అయితే భారతదేశంలో 1967లో నక్సలైట్ ఉద్యమం పుట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా, నక్సల్బరీ అనే ఊరు. ఈ నక్సల్బరీ అనే ఊరు మాత్రమే కాదు, ఈ దేశానికి అదొక సర్వనామం. ఆ ఊరిలో పుట్టిన ఉద్యమం నుంచి ఇవాల్టి వరకు, అంటే 67 నుంచి ఇవాల్టి వరకు దాదాపుగా 50 ఏళ్ళు గడిచింది ఆ ఉద్యమం ప్రారంభమై. ఈ మొత్తం కాలంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. మొట్టమొదలు ఎమర్జెన్సీలో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. సూరపనేని జనార్దన్ అనే విద్యార్థి సంఘం నాయకుడిని ఆ రోజు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. జంపాల ప్రసాద్ అనే మరో విద్యార్థి సంఘం నాయకుడిని
ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇట్లా రామ్ నర్సయ్య అని ఒక విప్లవోద్యమ నాయకుని ఎన్కౌంటర్ చేసి చంపారు. 75, 76, 77 ఈ 3 సంవత్సరాల్లో ఎన్కౌంటర్ అనే ఒక ప్రాసెస్ను మొదలుపెట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే 77 నుంచి ఇప్పటి వరకు దాదాపు 48 సంవత్సరాల కాలంలో ఎన్కౌంటర్లన్నీ 99.9% బూటకపు ఎన్కౌంటర్లు. 9.9%. 1% ఎక్కడన్నా 0.5, 0.1% ఏమన్నా నిజంగా తారసపడినప్పుడు ఎన్కౌంటర్లు జరగవచ్చు. కనుక ఇవాళ ఎన్కౌంటర్ అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటంటే బూటకపు ఎన్కౌంటరు అని. అట్లా సహజంగా అవతల ఒక 10 మంది ఉంటారు, యువతలో ఒక 100 మంది ఉంటారు. అవతలి వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి, యువతల వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి. ఫైర్ అనే ఎక్స్చేంజ్ అవుతుంది. ఫైర్ ఎక్స్చేంజ్ అయినప్పుడు వాళ్ళు కాల్పులు జరిపి వీళ్ళు కాల్పులు జరిపినప్పుడు అవతల వైపు నుంచి 100 బుల్లెట్లు, ఇతరుల వైపు 1000 బుల్లెట్లు పోయినప్పుడు ఆ 100 బుల్లెట్లలో ఒక బుల్లెట్ అన్న ఇతరులు తలగాలి కదా. కానీ ఎన్నడూ తలిగిన దాఖలాలు మనకి పెద్దగా కనిపించవు, ఎప్పుడో 1% కనిపిస్తుంది. అందుకోసమే భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఎన్కౌంటర్ అంటే ప్రజలకు ఏమర్థం అవుతుంది అంటే పట్టుకొని చంపారు అని అర్థం. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు చంపుతున్నారు వీళ్ళని? నక్సలైట్ పార్టీలో పనిచేసే వాళ్ళని, మావోయిస్టు పార్టీలో పనిచేసే వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ప్రభుత్వమే ఎందుకు చంపుతుంది? తన బిడ్డలని పాముగాన తన బిడ్డల్ని తిన్నట్లు ప్రభుత్వమే తన బిడ్డలు ఎందుకు తింటుంది? చట్టానికి వ్యతిరేకంగా పాల్పడుతున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు, ఆయుధాలు అక్రమంగా పట్టుకున్నారు, ఇది హింసకు దారితీస్తుంది, ఇది అభివృద్ధికి అడ్డుపడుతుందనే అంశం వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. నిజమే. హింస అనే అంశం మాట్లాడాల్సి వస్తే ఈ దేశంలో హింస ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో ప్రతి క్షణంలో హింస జరుగుతూనే ఉంటుంది. హింస లేకుండా అసలు భారత సమాజం లేదు. పాలకులే స్వయంగా హింస చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఎన్నికలప్పుడు హింస చేస్తారు, రోజువారీగా 2 రాజకీయ పార్టీల మధ్యన ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని హింస చేసుకుంటారు, ప్రజల మీద ప్రభుత్వమే దాడి చేస్తుంది, పోలీసులు వచ్చి దాడి చేస్తారు. ఇన్ని రకాల హింస జరుగుతూ ఉంటుంది రోజు. ఒక అంటరాని వాడు మానసిక వేదన అనుభవించడం కూడా హింసనే, ఒక స్త్రీ ఇంట్లో వేదన అనుభవించడం కూడా హింసనే. కనుక ఇన్ని రకాల హింసలో ఈ హింస పోవాలని కదా వాళ్ళు కోరుకుంటున్నది. వాళ్ళు ఏమైనా వ్యక్తిగతం కోసం కదా వాళ్ళు చేసేది. నిజమే, చట్టబద్ధంగా ఆయుధాలు ఇప్పుడు భారతదేశ చట్టం ప్రకారం ఆయుధం పట్టకూడదు, రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు ఆయుధం పట్టకూడదు. ఈ చట్టాన్ని ధిక్కరించి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, ఆయుధం పట్టుకొని చేస్తున్నారు పోరాటం. అయితే ఈ పోరాటం ఎవరి కోసం చేస్తున్నారు అనేది ప్రశ్న. ఆయుధం పట్టారా, చట్టాన్ని ధిక్కరించారా అనేది కూడా ప్రశ్ననే. కానీ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఆయుధం బట్టి తమ కోసం పనిచేస్తున్నారా, తమ తల్లిదండ్రులు బాగుపడాలని పనిచేస్తున్నారా, తమ కుటుంబం బాగుపడాలని పనిచేస్తున్నారా, లేదా భూములు సంపాదించుకోవాలని పనిచేస్తున్నారా, లేకపోతే వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పనిచేస్తున్నారా, దేశాన్ని దోపిడీ చేయడం కోసం పనిచేస్తున్నారా అని వేసుకొని అట్లా చూసినప్పుడు ఈ 60 సంవత్సరాల కాలంలో ఏ నక్సలైట్ నాయకుడైనా డబ్బులు సంపాదించుకున్న నాయకుడు, కుటుంబాన్ని చూసుకున్న నాయకుడు ఉన్నాడంటే ఎవరు లేరు. అక్కడక్కడ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా, బయటికి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వచ్చి వాళ్ళు చేసే కార్యక్రమం వేరు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కదా, సంసిద్ధత లేకనో చేయలేకనో ప్రాణం ఉండాలి అనుకోనో బయటకు వచ్చారు. వాళ్ళు ఉదాహరణ కాదు, పనిచేస్తున్న వాళ్ళు కొన్ని 50 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు. జయరాజ్ అన్న ఒక పాట రాశాడు, అద్భుతమైన పాట. పేరు కోసం వచ్చిరందున అమ్మ అయ్యే పెట్టిన పేరు చెప్పరు. మనం అందరం ఎందుకోసం బతుకుతాం? మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నా ఇంటర్వ్యూ మీ స్టూడియోలో, మీ సిగ్నేచర్ స్టూడియోలో కొన్ని లక్షల మంది చూస్తే నాకు ఇంత పేరు వస్తుంది. నేను మాట్లాడుతున్నా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు పేరు వస్తుంది, మంచి ఇంటర్వ్యూ చేశారని. నాకు పేరు వస్తుంది నా విషయం విని. కానీ వాళ్ళు ఎన్నడన్నా తమ సొంత పేరు చెప్పుకున్నారండి? 1970లోనో 75లోనో పార్టీలోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నడూ ఎవరు చెప్పలే. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆనంద్ అనేటటువంటి ఒక ఆయన చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆయన 50 ఏళ్ళు ఉద్యమంలో పనిచేశాడు. అసలు కానీ చనిపోయిన తర్వాతనే ఆయన ఫోటో బయటకు వచ్చేది, ఈయన ఆనందట అనే విషయం. 50 ఏళ్ళు ఒక మనిషి దండకారణ్యంలో ఆదివాసులలో జీవించి పనిచేశాడు. తమ తల్లిదండ్రులు కటిక దారిద్ర్యంతో ఉన్నారు ఇక్కడ బయట. ఇట్లా చూస్తే కొన్ని వేల మంది తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు చెప్పకుండా అజ్ఞాతంగా వేరే పేరు పెట్టుకొని జీవిస్తారు. అంటే పేరు కోసం కాదు, భూముల కోసం భూములు సంపాదించుకోవాలని వచ్చినా లక్షల ఎకరాల భూములు పంచినా సెంటు భూమి వాళ్ళు అడగలేదు అని రాశాడు అన్న జయరాజ్ అన్న. ఆ భూములలో పంట పండితే ఒక్క పంట కంకి మీద చెయ్యి వేయలేదు అని రాశాడు. ఇంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఎవరన్నా ఉంటారండి? ఒక్క ఎమ్మెల్యే 5 ఏళ్ళు పనిచేస్తే
జీవితం అంతా సరిపోయినంత కూడబెట్టుకుంటున్నారు మనం చూస్తున్నాం. ఒక సర్పంచ్ పని చేస్తే కూడబెట్టుకుంటారు ఈ రోజుల్లో. మరి వాళ్ళు కుటుంబాన్ని వదిలేసారు, భార్య బిడ్డల్ని వదిలేసారు, తల్లిదండ్రులు వదిలేసారు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి దేనికోసం పనిచేస్తున్నారు? ఈ దేశంలో అసమానత పోవాలి, ఆర్థిక అసమానత పోవాలి, సామాజిక అసమానత పోవాలి, రాజకీయ అసమానత పోవాలి, మనుషులందరూ సమానంగా బతకాలి, ఆకలితో చనిపోయే పరిస్థితి ఉండకూడదు, కలుషిత ఆహారంతో చనిపోయే పరిస్థితి ఉండకూడదు, వైద్యం లేక చనిపోయే పరిస్థితి ఉండకూడదు, అందరికీ విద్య అందాలి. ఆ పోరాటం ఏదో జనజీవన స్రవంతిలోకి వచ్చి ఓటు రూపంలో రాజ్యాంగానికి లోబడి పనిచేయచ్చు కదా అని ప్రభుత్వాలు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాయి, రావాలని కూడా కోరుకుంటున్నాయి. ఈ ఓటు ద్వారా మనం సాధించవచ్చు కదా దాన్ని. అయితే ఇప్పుడు మరి ఓటు ద్వారా అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది. వీళ్ళు ఓట్ల ద్వారా ఎన్నిక అవుతున్నారు. మరి వీళ్ళు మన దేశంలో 75 ఏళ్ళ నుంచి ఓట్లు జరుగుతున్నాయి. 75 ఏళ్ళ నుంచి ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలే? ఈ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తే అసలు వాళ్ళు అడవుల్లోకి ఎందుకు పోతారనే ప్రశ్న వస్తుంది నేచురల్గా. కనుక ఓట్ల ద్వారా పరిష్కారం కాదు అనే ఒక భావన వాళ్ళకు ఉంది కనుక అది సరైందా కాదా అనేది వేరే చర్చ. వాళ్ళు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు, ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుని ఆ మార్గంలో వెళుతున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న మార్గంలో వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నారు. నిజమే సార్, మీరు చెప్పినట్టు వాళ్ళ పంత వాళ్ళలో ఉన్నా కూడా అనేక మంది నక్సల్బరీ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది, వేల మంది, 10,000 మంది చనిపోయారు ఇప్పటి వరకు. సరే, అవి బూటకపు ఎన్కౌంటర్లా డైరెక్ట్ వార్తో చనిపోతున్నారు. ఏ విధంగా వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ కింది వర్గాలకు చెందిన ప్రజలే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలే. ఎవరి కోసమైతే పోరాడుతున్నారో వాళ్ళే ఆ శ్రేణిలో ఉండి వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అసలు ఈ యుద్ధం ఎంతకాలం నడవాలి, ఎంతకాలం నడిస్తే దీనికో శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది, ఎప్పటి వరకు ఇది కొనసాగాల్సిన అవసరం ఉంది? అయితే మామూలుగా వార్ అండ్ పీస్ అనే ఒక పుస్తకం ఉన్నది. యుద్ధం శాంతి కోసమే. ఎప్పుడైనా యుద్ధము శాంతి పుస్తకం పేరు తెలుగులో. దాన్ని టాల్స్టాయ్ రాశాడు, రష్యాకు సంబంధించిన రచయిత. యుద్ధము ఎప్పుడైనా యుద్ధంతోనే పరిష్కారం అవుతుంది ఈ ప్రపంచంలో. మొదటి ప్రపంచ యుద్ధం యుద్ధంతోనే పరిష్కారం అయింది, రెండో ప్రపంచ యుద్ధం యుద్ధంతోనే పరిష్కారం అయింది. ఎప్పుడైనా సరే సమాజంలో శాంతి నెలకొలాలంటే శాంతి నెలకొనకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, శాంతి అవసరం లేదనుకునే వాళ్ళు, ఘర్షణ హింస సమాజంలో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఘర్షణ ఉండాలని కోరుకుంటారు. ఇవాళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నది, ఉక్రెయిన్కు రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యా పెద్ద దేశం. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నది. పాలస్తీనా అసలు భూమి లేని దేశం. ఇజ్రాయెల్ వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది, అమాయకులను పట్టుకొని చంపేస్తుంది. ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతున్నది? ఆ సామ్రాజ్యవాదుల ప్రయోజనం కోసం జరుగుతుంది. ఇక్కడ రష్యాకి ఆయుధాలు అమ్ముకుంటారు సామ్రాజ్యవాదులు అంటే అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు. రష్యాకి ఆయుధాలు అమ్ముకుంటారు, ఉక్రెయిన్కి ఆయుధం అమ్ముతాడు. అంటే వీని ఆయుధాలు అమ్మడం వాళ్ళంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉండాలి. ఇక్కడ పాలస్తీనా మిలిటెంట్లకి ఆయుధాలు అమ్ముతాడు, ఇజ్రాయెల్కి ఆయుధాలు అమ్ముతాడు. కనుక సామ్రాజ్యవాదులు యుద్ధం కావాలని కోరుకుంటారు, సామ్యవాదం కోరుకునే వాళ్ళు యుద్ధం పరిసమాప్తం కావాలని కోరుకుంటారు. యుద్ధం పరిసమాప్తం కావడానికి తప్పనిసరిగా మనం అందరం శాంతియుత సమాజం రావాలని కోరుకుందాం. కోరుకునే క్రమంలో ఈ అశాంతి ఉన్న సమాజంలో శాంతి రావడానికి ఎందరూ ఎన్ని రూపాల్లో పనిచేస్తే అన్ని రూపాలని మనం అంగీకరించవలసింది. ఒకరు గాంధీ మార్గంలో పనిచేస్తారు, ఒకరు వివేకానంద మార్గంలో పనిచేస్తారు, ఒకరు భగత్ సింగ్ మార్గంలో పనిచేస్తారు. భగత్ సింగ్ లేకుండా స్వాతంత్రం రాలేదు కదా, ఒక గాంధీ వల్లనే రాలేదు. ఆ రోజు కూడా గాంధీ ఏమన్నాడు? శాంతియుతంగా చేద్దామన్నాడు. కానీ సుభాష్ చంద్రబోసు యుద్ధంలోకి వెళ్ళాడు, భగత్ సింగ్ ఉరికోయలను ముద్దాడాడు, గాంధీ పని గాంధీ చేశాడు. ముగ్గురు 3 దారుల్లో పనిచేసిన స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమం 1400 మంది బిడ్డలు చచ్చిపోతేనే వస్తుంది. కేసీఆర్ అంటారు నా నిరాహార దీక్ష వలన శాంతియుతంగా మేము పనిచేసినాం కనుక తెలంగాణ వచ్చింది అంటున్నారు. కానీ శాంతియుతంగా రాలే తెలంగాణ. 1400 మంది బిడ్డల బలిదానంతో తెలంగాణ వచ్చింది. కనుక ఎక్కడైనా సరే ప్రపంచం మారాలంటే, ఒక రాజ్యం పోయి మరో రాజ్యం రావాలంటే బలిదానం అనేది అనివార్యం. ఒక రాజ్యం ఆయన దాశరథి రాశాడు, భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామం ఎంతో, ఒక రాజును ఓడించుటకై ఒరిగిన నర కంటాలెన్నో. రాజుల కాలం మొత్తంలో ఇదే జరిగింది. అందుకోసం ఇప్పుడు సమాజం మారడానికి అన్ని మార్గాల్లో పనిచేయడానికి నక్సలైట్ మార్గం వాళ్ళ మార్గంలో వాళ్ళు పనిచేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళారు, సమాజం కోసం పనిచేస్తున్నారు కనుక మనం ఆ మేరకు. కానీ ఈ పోరాటంలో వీళ్ళు ఎంతవరకు విజయం సాధించగలరు అనే దానికి కేంద్ర ప్రభుత్వాలు
డైరెక్ట్ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రులు ఈ 3-4 సంవత్సరాలలో మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలిస్తాం, మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా ఈ దేశంలో చేస్తాము అనే ప్రకటన చేశారు. ఆ విధంగానే వాళ్ళ చర్యలు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాంగం కానీ, ఆయుధాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు డ్రోన్ల ద్వారా కూడా అడవిలలోకి చొచ్చుకెళ్ళి మరి ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి. ఇంతటి దాడిని, ఇంతటి టెక్నాలజీని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఇన్ని అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మావోయిస్టులు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు, ఎలా ముందుకెళ్ళగలుగుతారు? అసలు వాళ్ళని వాళ్ళు స్వీయ రక్షణ కొరకు పోరాటం చేయాలా, ప్రజల కోసం పోరాటం చేయాలా? ఇప్పటి వరకు చాలామంది హోమ్ మినిస్టర్లు, చాలామంది ప్రధానమంత్రులు, చాలామంది ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు డెడ్ లైన్ పెట్టుకొని ఈ కాలం వరకు నక్సలైట్ ఉద్యమాన్ని మేము నిర్మూలిస్తాం అని ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, హోంమంత్రులు. అమిత్ షా గారికి కూడా కోరిక ఉన్నది 2026 వరకు నేను నిర్మూలన చేస్తా అని. నేనేం కోరుకుంటున్నా అంటే అమిత్ షా గారిని ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయి. నక్సలైట్లు ఉండరు, మనుషుల్ని చంపడం కాదు, పేదరికాన్ని నిర్మూలన చేయి. ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం 80 కోట్ల మందికి నిత్యావసర ధరలు నిత్యావసర వస్తువులు సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 80 కోట్ల మందికి 80 కోట్ల మందికి రోజు తిండికి కావాల్సిన వస్తువులను ప్రభుత్వం సప్లై చేస్తుంటే అర్థం ఏమిటి? 80 కోట్ల మంది పేదవాళ్ళని అర్థం. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రజల పేదరికాన్ని నిర్మూలిస్తే నక్సలైట్లు ఆటోమేటిక్గా పోతారండి. అట్లే దండకారణ్యములో ఉన్న అంటే బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇది మధ్య భారతం. ఈ మధ్య భారతంలో ఖనిజ సంపద ఉన్నది. అక్కడ బాక్సైట్ ఉన్నది, అక్కడ ఇనుము ఉన్నది, అక్కడ బంగారం ఉన్నది, రకరకాల ఖనిజ సంపద అంతా మన దేశానికి కావాల్సిందంతా అక్కడ ఉన్నది. ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఉన్నది. ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి గద్దల్లాగా కొన్ని కంపెనీలు వాళ్తున్నాయి. ఈ గద్దల్లాగా వాళ్తున్న కంపెనీలు ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, వేదాంత కంపెనీ. ఈ కంపెనీలు గద్దల్లాగా వాలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటిని తీసుకుపోవడానికి, తోవుకపోవడానికి. మరి వాళ్ళేమంటున్నారంటే ఈ సంపద ఈ దేశానికి కావాలి, ఈ ప్రజలకు కావాలి, ఈ ఆదివాసులకు కావాలి. రేపు రాబోయే మన తరాలు, నీ పిల్లలు, నా పిల్లలు, మన తర్వాతి పిల్లలు కూడా బతకాలంటే ఈ సంపద ఉండాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో దోసుకుపోతాం అంటున్నారు. కనుక ఆ కంపెనీలని అక్కడ దోపిడీ చేయకుండా నువ్వు విత్డ్రా చేయించు, పేదరికం లేకుండా నిర్మూలించు, అసమానత లేకుండా చూడు, దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయి. నక్సలైట్ ఉద్యమం దానంతలో అదే ఆగిపోతుంది. మనుషులను చంపాల్సిన అవసరం లేదు. ఇంతటి భావజాలం ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారు నక్సలైట్లలోకి ప్రత్యక్షంగా వెళ్ళి కన్ను పట్టుకోవాలి, ఉద్యమాలు చేయాలనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నేను ఒక రచయితను, నేను విప్లవ రచయితల సంఘంలో సభ్యుని, ఒక రచయితను. రచయితగా ఈ సమాజంలో నా భావాలని స్పష్టంగా సమాజ మార్పు కోసం, అంటరానితనం పోవాలి, ఆకలి పోవాలి, వివక్ష పోవాలి, సమానత్వం రావాలని నేను రచనలు చేస్తూ ఉంటా, నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటా. ఇది నా పని, నా రంగం. సార్, దీనిపైన ఒక పెద్ద విమర్శ ఉంది. ఆ రోజుల్లో గద్దర్ గారి మీద కూడా విమర్శ ఉంది. ఈ యొక్క భావాజాలాన్ని యువతరంలో కానీ, విద్యార్థుల్లో కానీ అనేక మందిలో నింపి వాళ్ళను అడవిలోకి పంపించి వీళ్ళు మాత్రం నగరాలలో ఉంటున్నారు, వారి స్వార్థం వారు చూసుకుంటూ విలాసాలలో బ్రతుకుతున్నారు అనే విమర్శ గద్దర్ గారి మీద కూడా ఉన్నది. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నారని, ఒక ఆయన లండన్లో ఉన్నారని. దీనిపైన మీ స్పందన ఏంటి? భారతదేశంలో ఉండే వర్గ సమాజంలో మనుషులు ఎదిగే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో ఎదుగుతారు. ఆ చైతన్యంతో ఎదిగినటువంటి వాళ్ళు ఏ స్థాయి నుంచి అయినా ఎక్కడికైనా ఎదగవచ్చు. భగత్ సింగ్ ఉన్నాడు, ఒక మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ దేశం కోసం త్యాగం చేయాలని ముందుకెళ్ళిపోయాడు. భగత్ సింగ్కు పాఠం చెప్పిన ప్రొఫెసరు, లెక్చరరు, ఆయన లెక్చరర్గానే ఉన్నాడు. భగత్ సింగ్ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది. అట్లా చూసినప్పుడు ఎందరో భూస్వాముల కుటుంబాల నుంచి కూడా నక్సలైట్ ఉద్యమంలోకి వచ్చారు. శ్రీకాకుళ పోరాటంలో ఆదిభట్ల కైలాసం 100 ఎకరాల భూస్వామి కుమారుడు ఆయన ఉద్యమంలోకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. అట్లా ఎందరో వస్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా అట్టడుగు వర్గం నుంచి మొట్టమొదటిసారి అక్షరాలని నా మునివేళ్లతో తాకినటువంటి వాడిగా, 1000 సంవత్సరాలుగా నా తాత తల్లిదండ్రులకి అక్షరాలు లేని సమాజం, ఇవ్వని సమాజం నుంచి వచ్చిన వాడిగా
నేను చదువుకొని చైతన్యం ఉంది, నేను ఉద్యోగం చేయాలనుకున్నా, ఒక ప్రొఫెసర్గా ఉన్నాను. సమాజంలో నేను మౌనంగా ఉండకుండా ఈ సమాజం మారడం కోసం నా ఆలోచనల్ని ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా నా ఆలోచనని పంపించాలనుకున్నా. నా చైతన్యం ఇంత మేరకే ఉంది. అట్లని నీవు సప్రవ్వకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా అని అనటం అనేది ఎవరిది భావాలైనా తప్పు అవుతుంది. అది నేను చెప్పే మాటలు సమాజం మార్పు కోసం. నా ఉపన్యాసాలు విన్న వాళ్ళు ఒక అంబేద్కర్ సంఘం నాయకుడు కావచ్చు, ఒక దళిత సంఘం నాయకుడు కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అందరూ ఉన్నారు. నా ఉపన్యాసాలు విన్నవాళ్ళు, నా పాఠాలు విన్నవాళ్ళు, స్వయంగా నా స్టూడెంట్స్ అన్ని వ్యవస్థల్లో పైనుంచి కింది వరకు ఉన్నారు. అట్లని వాళ్ళు ఆయా వ్యవస్థలోకి వెళ్ళొద్దు, ఒకే వ్యవస్థలోకి వెళ్ళాలని చెప్పే ఆ రైట్ నాకు లేదు. చెప్పకుండా ఉండాలని సమాజం కూడా కోరుకోవద్దు. ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పాలి, రైట్. ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజ మార్పు కోసం పనిచేయాలి. మీరు గతంలో ఈ మావోయిస్టులతో నేరుగా సంబంధాలు ఉన్నాయనే ఒక నెపంతో పలుమార్లు కేసులు కూడా మీ మీద పెట్టారు, జైల్లో కూడా నిర్బంధించారు. నిజంగా ప్రొఫెసర్ కాసిం సార్కి మావోయిస్టులతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? మావోయిస్టు అనే పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి ఒక యంత్రాంగం ఉంటుంది, ఆ పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది. అది రహస్య పార్టీ. మీరు ప్రారంభంలోనే అన్నట్లు భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించకుండా రహస్యంగా పనిచేసే పార్టీ. అట్లా రహస్యంగా పనిచేసే పార్టీతో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక రచయితగా, విప్లవ రచయితల సంఘంలో నేను కార్యకర్తను, అందులో సభ్యుడిని. ఈ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటాను. నేను విప్లవం అంటే మౌలిక మార్పు రావాలని కోరుకుంటాను. ఆ మార్పు రావడానికి కావలసిన ఆలోచనలు నేను చేస్తూ ఉంటాను. దీనిలో కూడా మావోయిస్ట్ పార్టీలో కానీ లెఫ్ట్ భావజాలం ఉన్న సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఈ పార్టీలో కూడా ఇప్పటి వరకు కూడా మరీ ముఖ్యంగా బయట ఉన్న సిపిఐ కానీ సిపిఎం కానీ అవి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని నాయకత్వం మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోనే కనిపిస్తూ ఉన్నది. ఈ లెఫ్ట్ భావజాలం కోరుకొని ఈ సమసమాజం నిర్మాణం కోసం పనిచేస్తున్నామంటే చెప్తూ ఈ కింది వర్గాల కోసమే మా జీవితాలు అంకితం అని చెప్తున్న వాళ్ళు ఎందుకు ఈ కింది వర్గాలకు నాయకత్వాన్ని అప్పచెప్పలేకపోతున్నారు? ఎందుకు ఈ నాయకత్వం మార్పు జరగట్లేదు? ఏళ్ల తరబడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, అదే నాయకత్వం, అవే పేర్లు. ఎందుకని ఈ మార్పు రావట్లేదు? ఆ పార్టీలలో ఈ సంస్కరణలు ఎందుకు తేవట్లేదు? అయితే సహజంగా కమ్యూనిస్టు పార్టీకి ఒక నిర్మాణ పద్ధతి ఉంటుంది. సమాజంలో అన్ని వర్గాలకి ఆ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు, కోరుకోవాలి. ఒక్క కమ్యూనిస్టు పార్టీలే కాదు, బూర్జవ పార్టీలుగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీలలో కూడా కింది వర్గాలకి అవకాశం రాదు. వాటి విడిచిపెట్టండి, ఎందుకంటే వాటికి విరుద్ధంగా, వాటికి వ్యతిరేకంగానే పుట్టిన పార్టీలు ఇవి. సామాన్య ప్రజలను అందరం ఎక్కించాలని, సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాలని, ఈ డబ్బుకు, కులానికి, ధనానికి, మతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీలు. వీటికి చాలా భిన్నత్వం ఉంది. అలా కోరుకునే పార్టీలలో కూడా లేదు కదా ఈ మార్పు అంటున్నా. బయట పనిచేసే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలు రెండు రకాలు: సాయుధ పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలు, పార్లమెంట్లో పాల్గొనే కమ్యూనిస్టు పార్టీలు. ఈ రెండు పార్టీలకి సంబంధించి మొదటి కాలం అంటే 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది ఇండియాలో. సరిగ్గా 100 ఇయర్స్ రాబోతుంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడితే ఆ మొదటి జనరేషన్ అంతా 1925లో ఎవరు చదువుకున్నారు? పై కులాల వాళ్ళే చదువుకున్నారు. బ్రాహ్మణులు, బనియా, రెడ్లు, కాపులు, కమ్మలు వీళ్ళు చదువుకున్నారు. వీళ్ళు చదువుకొని వాళ్ళు చైతన్యమయ్యారు. చైతన్యం విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. ఆ చైతన్యంతో ఏం చేశారు? కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చి సమాజాన్ని మార్చాలి. రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. చైనా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. వచ్చి దానికి నాయకత్వంగా పనిచేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మరికొద్ది మంది పెద్ద పై కులాల నుంచి భూస్వాముల పిల్లలు పార్టీలోకి వచ్చారు. అసలు దళితులకి 1925లో చదివే లేదు, చైతన్యమే లేదు. ఈ దళితుల్ని చైతన్యం చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రణాళికని మొదలుపెట్టుకొని ముందుకొచ్చాయి. ఎక్కడా వీళ్ళ స్థావరాలు, ఎవరి దగ్గరికి వెళ్ళి సమీకరించాలి, ఎవరిని పోరాటంలోకి తీసుకురావాలంటే ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం లేదో, ఆ ఉత్పత్తి శక్తులు భారతదేశంలో దళితులే, అంటరాని వాళ్ళే. కనుక వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. దళితులు చదువు అందుకోవడానికి ఎప్పుడు 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే
ఆ 50లో వచ్చిన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత ఓహో మేము చదువుకోవాలి, మేము ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే అనే ఆలోచన రావడానికి ఇంకో 20 ఏళ్ళు పట్టింది. అంటే 50లో రాజ్యాంగం వస్తే అది తమ దరికి చేరడానికి, అంటరాని గుడిసెల్లోకి చేరడానికి 1970 అయింది. 1970 నుంచి అప్పుడు చదువుకున్న వాళ్ళు మెల్లగా కమ్యూనిస్టు పార్టీల వైపు రావటం మొదలుపెట్టారు. కొద్ది మేరకే. పేదరికం ఉంటుంది, భూమి ఉండదు, అవమానం ఉంటుంది. ఫస్ట్ చదువు అయిపోగానే ఉద్యోగంలోకి పోవాలని మొదటి ఆలోచన చేస్తారు ఎవరైనా. కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్ళి నాయకత్వం వహించి మొత్తం మేము సమాజం కోసం పనిచేయాలనే ఆ ఆలోచన కొంచెం తక్కువగా ఉంటుంది. దాని మూలంగా కూడా చదువుకున్న వాళ్ళు మొదటి తరం అంతా ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలోకి రాలేదు. 1970-80ల కాలం చూస్తే ఎప్పుడైతే 70-80 తర్వాత చదువుకున్న వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. ఈ 40 ఏళ్ల కాలంలో కమ్యూనిస్టు పార్టీలలో కొద్ది మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు నాయకత్వంలోకి రావాలంటే కమ్యూనిస్టు పార్టీకి ఒక నిర్మాణం, ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. ఎందుకంటే ఐడియాలజికల్గా మొత్తం పార్టీనంతా దేశవ్యాప్తంగా నడిపించాలి. అది విప్లవ పార్టీ అయినా లేదా బయట ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ అయినా నడిపించాలని అంటే ఆ నడిపించడానికి కావలసిన ఆలోచన విధానాన్ని, సిద్ధాంత బలాన్ని 1940-50ల కాలం నుంచే పెంపొందించుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఉంటుంది. ఆ సీనియర్ నాయకత్వం వరుస క్రమంలో వాళ్ళ కార్యదర్శులుగా, అధ్యక్షులుగా పనిచేస్తూ వస్తారు. అట్లే ఈ మొత్తం కాలంలో జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో మీరు ఇక ఇక్కడ నుంచి చూడండి, రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీలకి నాయకత్వం ఎవరు ఉంటారంటే దళితులే ఉంటారు. నమ్మొచ్చా? 80 ఖచ్చితంగా మీరు చూడండి, 80లలో మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 40 ఏళ్లలో ముందుకొచ్చారు. ఇలా దళితులకు ఇచ్చినా కూడా బూర్జువా పార్టీలలో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు లేదా పార్టీ అధ్యక్షులుగా చేసి అధికారాన్ని వాళ్ళ దగ్గర ఉంచకుండా నిర్ణయాధికారాలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నట్టు దీనిలో కూడా అలాగే ఉంటుందేమో. అయితే కమ్యూనిస్టు పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది, మరి బూర్జువా పార్టీలా ఉండదు. దానికి అంటే ఒక రాష్ట్ర కమిటీ, ఒక పోలిట్ బ్యూరో, వాటిలో చర్చించడము, ఆ చర్చల క్రమంలో వాళ్ళ ఎదుగుదల ఏంటి, వాళ్ళ స్వీయ విమర్శ, ఆత్మవిమర్శ, స్వవిమర్శ, విమర్శ రంగంలో వాళ్ళు ఎదిగి బయటకు వస్తారు. ఓకే. కనుక బూర్జువా పార్టీల్లో ఉన్నంత అన్యాయంగా, దుర్మార్గంగా కమ్యూనిస్టు పార్టీలలో ఉంటుందని అయితే నేను అనుకోను. విప్లవ పార్టీలన్నీ కూడా ఒక స్లోగన్ ఇస్తాయి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని. కానీ వీళ్ళు ఏకం కాలేకపోతున్నారు కదా. ఒక పార్టీ నుండి చీలికలు పేలికలుగా అనేక పార్టీలుగా విభజించబడి, నాయకత్వం కూడా విభజించబడి, ఆ చీలికలు పేలికలుగా ఉన్న వీళ్ళు చైతన్యం చేసి ఇంత కోటాను కోట్ల మందిని ఏ విధంగా ఏకం చేస్తారు? వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి? నేను కూడా కోరుకుంటున్నా మీలాగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకటి కావాలని. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు ఒకటి కావాలి, విప్లవం చేసే పార్టీలు ఒకటి కావాలి. అయినప్పుడే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులను ఎదుర్కోగలం. లేకపోతే ఒంటరైపోయి చీలికలుగా ఎవరికి వాళ్ళుగా ఉండి అవి సొంత కుంపట్లుగా ఉంటాయి తప్ప ఈ సమాజాన్ని మార్చలేవు. ప్రజలు అడుగుతున్నారు, ఒకప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, మీరెందుకు ఏకం కావట్లేదు? మీరందరూ కూడా సమసమాజం రావాలని కోరుకుంటున్నారు, మీరందరూ విప్లవం రావాలని కోరుకుంటున్నారు. మరి మీ అందరి ఏజెండా ఒకటైనప్పుడు మీరందరూ ఒకటెందుకు కావట్లేదు అనే ప్రశ్న వేస్తున్నారు. అదే ప్రజలు కూడా అనుకుంటున్నారు, బూర్జువా పార్టీల లాగా వీళ్ళలో కూడా వ్యక్తిగత స్వార్థాలు ఇమిడి ఉన్నాయి, అందుకని చెప్పేసి ఎవరి సొంత కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు అనేది. ఇప్పుడు ప్రజల నుంచి ఏదైనా సరే ఒక సందర్భం రావాలి. ఎప్పుడైనా ఇప్పుడు 2004లో చర్చలు వచ్చాయి విప్లవ పార్టీకి, ప్రభుత్వానికి. ఆ చర్చలు వచ్చిన తర్వాత చర్చల్లో భాగంగా ఆనాడు కలిసిన పార్టీలన్నీ కలిసి మావోయిస్టు పార్టీకి ఏర్పడ్డాయి. ఒక 2-3 సెంటర్స్ కలిసి, పార్టీలు కలిసి మావోయిస్టు పార్టీకి ఏర్పడ్డాయి. ఎప్పుడైనా ప్రజలే అనివార్యంగా ఒకటి అయ్యేటట్టు ఒత్తిడి పెడతారు. కమ్యూనిస్టుల మీద అయినా సరే ప్రజలే ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఒక సిచ్యువేషన్ రావాలి. ఎప్పుడైనా మనం ఎన్ని మాట్లాడుకున్నా మీరన్నట్లు అన్ని పార్టీలలో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అభిప్రాయం బలంగా ఉంది. అవి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, నిర్మాణపరమైన సమస్యలు కావచ్చు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సమాజం నుంచి ఒత్తిడి వచ్చి ఎప్పుడో ఒక పరిష్కారం అవుతుంది. దానికోసం మనం అందరం ఆలోచిద్దాం. ఈ మధ్యలో చాలా బర్నింగ్ టాపిక్గా హార్డ్గా 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఒక అంశం, అది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ వాస్తవంగా చెప్పండి, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు, కానీ ఎస్సీ వర్గీకరణ ఎందుకు అవసరము, అసలు జరగాల్సిన అవసరం ఉందా? ఎస్సీలకి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రిజర్వేషన్లు వచ్చాయి. వారి జనాభా దామాష ప్రకారం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శాతం ఉన్నది. ఒక చోట 15% ఉంది,
ఒక చోట 17% ఉంది, ఒక చోట 20% ఉన్నది, ఒక చోట 23% ఉన్నది, ఒక చోట 7% ఉన్నది. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శాతం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోకి వద్దాం. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీలకి. ఈ 15% రిజర్వేషన్ను ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే 1950 నుంచి అమలు అవుతుంది. 1950 నుంచి అమలు అవుతున్నది. మొదలు 13% ఉండేది, తర్వాత 14% అయింది, తర్వాత 15% అయింది. ఇట్లా పెరుగుతూ వచ్చింది. అయితే 15% రిజర్వేషన్ ఉంది ఎస్సీలకి. ఎస్సీలలో ఎన్ని కులాలు ఉన్నాయి? 59 కులాలు ఉన్నాయి. మాల, మాదిగ, బైండ్ల, బ్యాగరి, దాసర్లు, మాలదాసర్లు, మాస్టి, మాదిగ మాస్టి, డక్కలి, బుడగజంగం, ఇట్లా చెప్పుకుంటూ పోతే 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు నిర్మాణ పరంగా ఉన్నాయి. 15% రిజర్వేషన్ ఉంది. ఈ 15% రిజర్వేషన్ను ఈ 75 సంవత్సరాల కాలంలో 2 కులాలే ఉపయోగించుకున్నాయి. ఏమిటా కులాలు? మాదిగ కులం, మాల కులం. మాలలు ముందు చదువుకున్నారు కనుక ఇందులో మాలను తప్పొట్టడానికి కూడా ఏం లేదు. మాలలు మొట్టమొదలు క్రైస్తవ మిషనరీలు వచ్చాయి ఆంధ్ర ప్రాంతానికి. ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ వాడు వచ్చిన కాలంలోనే క్రైస్తవ మిషనరీలు వచ్చేసరికి వాళ్ళు వెళ్ళి క్రైస్తవ మిషనరీలో చదువుకున్నారు. మాలలు చదువుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగాల్లోకి. వాళ్ళు మొదలు చదువుకున్నారు, మొదలు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఆ ఉద్యోగాలకు వెళ్ళే క్రమంలో వాళ్ళ శాతం ఎంత శాతం పెరిగింది? 70% మేరకు పెరిగింది. మాదిగలు లేటుగా చదువుల్లోకి వచ్చారు. ఎందుకు లేటుగా చదువుల్లోకి వచ్చారు? మాదిగలకి ఒక వృత్తి ఉంది. వాళ్ళు పని చేసుకోవడానికి ఒక వృత్తి ఉంది, చెప్పులు కుట్టే వృత్తి. ఈ చెప్పులు కుట్టే వృత్తి మొత్తం ఊరితో మిళితమై ఉంటుంది. ఊర్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకి చెప్పులు కుట్టియాలి. గౌండ్లకి చెప్పులు కుట్టిస్తే కళ్ళు పోస్తారు గౌండ్లు, కుంభరులకు చెప్పులు కుట్టిస్తే కుండలు ఇస్తారు, మంగళులకు చెప్పులు కుట్టిస్తే వాళ్ళు మంగళతనం చేస్తారు, రెడ్డిళ్ళకు చెప్పులు కుట్టిస్తే వ్యవసాయ పంట పండిన తర్వాత పంట పెడతారు. అట్లా ఊరిలో ఉన్న అన్ని కులాలకి మాదిగతనం చేయాల్సి ఉండేది, చెప్పులు కుట్టిస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం వీళ్ళ జీవితం ఏంటంటే తోలు పరిశ్రమ నుంచి ముడిపడి ఉంది. తోలే వీళ్ళ జీవితంలో భాగమైంది. చచ్చిన పశువు తోలు ఒలిచి, అంటే మాదిగ ఈ సమాజానికి ఎంత సేవ చేసారో అర్థం కావాల్సిన అవసరం ఉంది. చచ్చిన పశువు తోలు ఒలిచి ఆ తోలును తీసుకొచ్చి లందలో నానబెట్టి తంగిడి చెక్క కొట్టుకొచ్చి ఆ తంగిడి చెక్కను పొడి చేసి దాంట్లో కలిపి వాకిట్లో వరిసి ఆ వాకిట్లో ఉప్పు పెట్టి తోలును శుభ్రం చేసి చేతులతో తోలును శుభ్రం చేసి మంచి తోలును తయారు చేసి మనిషి కాళ్ళకు మంచి పరుపులు లాంటి చెప్పులు కుట్టించాడు మాదిగవాడు. అన్ని కులాలకు కుట్టించాడు, ఒక కులం అని కాదు కదా. మాల వాళ్ళతో సహా మాల వాళ్ళు కూడా మాదిగ వాళ్ళు చెప్పులు కుట్టిస్తే తొడుక్కున్నాడు కదా. అన్ని కులాలకి చెప్పులు కుట్టించిన ఈ క్రమం, ఉత్పత్తి క్రమం భారతదేశంలో మాదిగ కులానికే ఉన్నది. అట్టడుగు కులంలో పుట్టిన వాళ్ళు. గురంజేశ్వర చెప్పాడు, నిరాకరింపలేదన్నాడు చెప్పులు గుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదన్నాడు అప్పు వడ్డది సుమి భరతావని వాని సేవకునని రాశాడు. ఈ దేశము ఎంత సేవ చేసుకున్నా తీరనంత అప్పు పడ్డది మాదిగ వాళ్ళకి. అట్లాంటి వృత్తిలో ఉండటం మూలంగా చదువుల్లోకి వెళ్ళలేకపోయారు, ఊరికి దూరంగా ఉన్నారు. మాల వాళ్ళకి వృత్తి, ఒక ప్రత్యేకమైన వృత్తి లేదు. మాల వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? బ్యాగరోళ్ళు బొందలు దోమేవాళ్ళు, నీరడికాళ్ళు చెరువు కింద నీళ్లు కట్టేవాళ్ళు, ఒక్కొక్కరు నేతకాని ఉంటారు, అందులో నేతకాన్ని బట్టలు నేసేవాళ్ళు. ఇట్లా ఒక్కొక్క కులం ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంది వాళ్ళకి. నేతకానికి బట్టలు నేసే ఒక వృత్తి ఉంది. నేతకాళ్ళు మొత్తం తెలుగు నేల మీద లేరు, కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో మాత్రమే నేతకాళ్ళు ఉన్నారు, మిగతా చోట లేరు. అయితే వీళ్ళు చెరువులో నీళ్లు మడవలు కట్టి పొలాలకి నీళ్లు మళ్లించినటువంటి పనిలో ఉండటం మూలంగా డైరెక్ట్గా రైతులతో సంబంధం ఉంటుంది వీళ్ళకి, మొదటిది. రెండోది, చచ్చిన తర్వాత బ్యాగరోళ్ళు బొందలు దోముతారు, అక్కడ ఉంటారు. తర్వాత కావలికారులుగా ఉంటారు. ఊరుంటే ఊళ్ళో కావలితనం చేస్తారు. ఈ కావలితనం చేసే క్రమంలో ఊళ్ళోకి ఎవరు వస్తారు? ఎంఆర్ఓ వస్తాడు, అంటే ఆ రోజు తహసీల్దార్, గిర్దావర్ వస్తాడు, తహసీల్దార్ వస్తాడు, వాళ్ళ దగ్గర పని చేస్తారు. ఊళ్ళో దొర ఉంటాడు, దొర దగ్గర పని చేస్తారు. రెడ్డి ఉంటాడు, రెడ్డి దగ్గర పని చేస్తారు. దొర పిల్లలు చదువుకుంటారు, రెడ్డి పిల్లలు చదువుకుంటారు, గిర్దావర్ పిల్లలు చదువుకుంటారు, తహసీల్దార్ పిల్లలు చదువుకుంటారు. ఈ మాలానికి ఏమనిపించింది? నా పిల్లల్ని కూడా చదివించాలని కోరిక వచ్చింది. కానీ మాది కూడా ఎక్కడో ఊరికి దూరంగా చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఈయనకు ఆలోచన రావడానికి ఒక వాతావరణం ఉంది. అది మాల వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అక్కడ ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళకి ముందుకెళ్ళారు, ముందుకెళ్ళి చదువుకున్నారు, రిజర్వేషన్ తొందరగా అందుకున్నారు.
మాదిగ వాళ్ళు రిజర్వేషన్ అందుకోవడానికి వీళ్ళకి వాళ్ళకి దాదాపు ఒక 50 సంవత్సరాల తేడా ఉంది. ఈ 50 సంవత్సరాల తేడాలో మాదిగ వాళ్ళు వచ్చారు. మాల వాళ్ళు 70% రిజర్వేషన్ ఉపయోగించుకుంటే మాదిగ వాళ్ళు లేటు వచ్చి 30% ఉపయోగించుకున్నారు. 100% అయిపోయింది కదా. అంటే 15% రిజర్వేషన్ మాల మాదిగలు ఉపయోగించుకుంటున్నారు. నా బాధలు ఏమిటంటే మొదటి నుంచి నేను అదే అడుగుతున్నా, మా ఇంటి పక్కల ఉన్న డక్కలొల్లకి ఈ రిజర్వేషన్ అందొద్దా? అందాలి కదా. మా ఎల్లమ్మ దేవతను చేసేటటువంటి బైండ్ల ఆయనకి రిజర్వేషన్ ఫలం అందాలి కదా. బుడగజంగం ఆయనకి అందాలి కదా. మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ 7 మెట్ల కిన్నెర మొగులయ్య ఉన్నాడు, పాపులర్ పద్మశ్రీ అవార్డు ఏదో వచ్చింది. మొగులయ్య మా ఉపకులం, మాస్టితనం చేస్తాడు. మాస్టితనం అంటే సిబ్బులు తయారు చేస్తారు, తర్వాత గంటెలు తయారు చేస్తారు, పీటలు తయారు చేస్తారు, ఇట్లా తయారు చేసుకుంటుంటారు పాపం వాళ్ళు. డక్కలోళ్ళు, మాస్టర్లు వీళ్ళందరూ కూడా మాదిగల్ని యాచించి బతుకుతూ ఉంటారు, అడుక్కొని బతుకుతూ ఉంటారు. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎప్పుడు? మాల మాదిగ మీరు ఇద్దరే ఉపయోగించుకున్నారు. మాల ఎక్కువ ఉపయోగించుకుంటే మాదిగ తక్కువ ఉపయోగించుకున్నది. అంతేగాని 15% రిజర్వేషన్ వీళ్ళ కులాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ గుడిసెల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి, వాళ్ళు ఎప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, టీచర్లు కావాలి, డాక్టర్లు కావాలి. వాళ్ళు కావాలంటే ఈ 15% రిజర్వేషన్ను వర్గీకరించాలని ఒక డిమాండ్ 30 ఏళ్ల కిందట వచ్చింది. తమ్ముళ్ళు అడగటంలో తప్పు లేదు కదా. ఇద్దరు తండ్రి ఉంటాడు, తండ్రికి 2 కొడుకులు ఉంటారు, లేదా 3 కొడుకులు ఉంటారు. తండ్రి 10 ఎకరాల భూమి సంపాదిస్తాడు. ఈ భూమి సంపాదించి తండ్రి పెద్దోడా నీవే 10 ఎకరాలు దున్నుకోరా అని అన్నాడు కదా. 3 కొడుకులు సమానమే, తల్లి కడుపులో పుట్టిన 3కి సమానంగా పంచాలి. పంచకపోతే అన్యాయం అవుతుంది. అది ఆ 3 కొడుకులకు సమానంగా పంచడం ఎంత న్యాయమో, ఉన్న భూమిని 15% రిజర్వేషన్ అంబేద్కర్ అనే మన తాత మనకిచ్చాడు. అంబేద్కర్ అనే తాత మనకిచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ ఫలాలని సమానంగా 59 కులాలు పంచుకోవడంలో తప్పే ఉందండి. అది విచిత్రమా? అది పంచుకోవడం కాదు, దళితులను విభజించడం అనే వాదనను మానవాళ్ళు తీసుకొస్తున్నారు కదా. మీరు మంచి ప్రశ్న వేశారు. నేను చరిత్రలోకి వెళ్తా అట్లయితే. ఇప్పుడు అంబేద్కరు రౌండ్ టేబుల్ సమావేశంలో లండన్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. రామ్సే మెక్డొనాల్డ్ దాన్ని ప్రిసైడ్ చేస్తూ ఉన్నాడు. అంబేద్కర్ లేచి అడిగాడు, అయ్యా భారతదేశంలో మహాత్ములు వచ్చారు పోయారు, కానీ మహాత్ముల పాదధూళి తగిలి మేమెవరం పావనం కాలేదు తండ్రి. మేము ఇంకా ఊరికి దూరంగానే ఉన్నాం. మా జీవితాల్లో మార్పు రాలే. మొఘలాయిలు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. డచ్ వాళ్ళు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు, మా జీవితంలో మార్పు రాలే. మమ్మల్ని ఎవరు ముట్టుకోలే, మమ్మల్ని ఎవరు దగ్గర రాలే. చదువు లేదు, ఉద్యోగం లేదు, సామాజిక హోదా లేదు, భూమి లేదు. మా జీవితాలు మారాలంటే మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని అంబేద్కర్ అడిగాడు. ఎప్పుడు? 1930 ఇక్కడ సంగతి చెప్తున్నా మీకు. అంటే 90 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా, 97 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా. 97 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఇట్లా అడిగితే ఇంగ్లాండ్లో నిలబడి సరిగ్గా ఎదురుగా గాంధీ లేచి ఏమన్నాడంటే, భారతదేశంలో రిజర్వేషన్లు వస్తే విభజించినట్లు అవుతుంది, రిజర్వేషన్లు వద్దు, మనకి స్వాతంత్రం వస్తుంది, మేము కలిసి ఉన్నాం. గాంధీజీ రిజర్వేషన్లను వ్యతిరేకించాడా? వ్యతిరేకించాడు. రిజర్వేషన్లు వ్యతిరేకించాడు కనుకనే ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు కనుకనే అంబేద్కర్కు గాంధీకి పూనా ఫ్యాక్ట్ జరిగింది, ఒప్పందం జరిగింది. అక్కడ ఆ సభలోనే వ్యతిరేకిస్తే అప్పుడు అంబేద్కర్ అన్నాడు, అయ్యా మహాత్మా గాంధీ, మిస్టర్ గాంధీ, నీవు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తే నీతో పాటు మేము అందరం నిలబడే వాళ్ళం. లేక నేను నా జాతి ప్రజల డిప్రెస్డ్ క్లాసెస్, నా ప్రజల కోసం నా హక్కులు అడిగితే నీవు అడ్డుపడుతున్నావా అయ్యా అని అడిగాడు. అడ్డుపడ్డాడు ఆయన. గాంధీ మీద నాకు విత్ గివ్ రెస్పెక్ట్, నేను గాంధీ మీద గౌరవంతో మాట్లాడుతున్నాను. ఆయన స్వాతంత్రోద్యమం పోరాటం చేశాడు, కోట్లాది మంది ప్రజల్ని కదిలించాడు, దండి సత్యాగ్రహం చేశాడు, క్విట్ ఇండియా ఉద్యమం చేశాడు, నిజాయితీగా ఉన్నాడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉన్నది, ఆ గౌరవంతో మాట్లాడుతున్నా. అంబేద్కర్ రిజర్వేషన్లు అడిగితే ఏమన్నాడు? దేశం విడిపోతుంది, మన మధ్యన విభజన వస్తుంది, ఐకమత్యం దెబ్బతింటది అని గాంధీ అన్నాడు. కానీ అంబేద్కర్ ఊరుకున్నాడా? పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించాడు. ఇక్కడి వరకు వచ్చాం. తర్వాత 1988-89లో ఎన్టీ రామారావు బీసీలకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కమిటీ, మురళీధర్ రావు కమిషన్ వేస్తే అప్పుడు అగ్రకులాలందరూ ఏమన్నారు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది అన్నారు.
మరి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిపోయిందా? ఇచ్చారు. తర్వాత 1991లో విపి సింగ్ మండల్ కమిషన్ రిపోర్ట్ను దుమ్ము దులిపి పార్లమెంట్లో పెట్టి బీసీలకు 27% రిజర్వేషన్ నేను దేశవ్యాప్తంగా ఇస్తున్నా అన్నాడు. మళ్ళీ అగ్రకులాలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రతిభ దెబ్బతింటుంది, విభజన, దేశం అంతా విభజింపబడుతుంది, దేశంలో టాలెంట్ అనేది పోతుంది, టాలెంట్కు గౌరవం పోతుంది అని అన్నారు. కానీ రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిందా? బీసీలకి 53% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ వచ్చింది. అయినా కూడా తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? అయ్యా మా రాష్ట్రం ఇది, ఎప్పటి నుంచో మేము దేశంగా ఉన్నాం, హైదరాబాద్ అనేది ఒక దేశం, నిజాం దేశం ఇది. ఒకప్పుడు మేము దేశంగా ఉన్న వాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని అందులో కలుపుకొని ఏం చేశారు? దోపిడీ చేశారు, మా రాష్ట్రం మాకు కావాలి అన్నారు. అంటే ఆంధ్రోళ్ళు ఏమన్నారు? విడిపోవటం తప్పు, ఐకమత్యంగా ఉందాం అన్నారు. తెలంగాణ ఏర్పడలేదా? ఏర్పడింది. అంటే మీకు 90 ఏళ్ళ చరిత్ర చెప్పాను నేను. 90 ఏళ్ళ కాలంలో న్యాయం ఒక పక్షాన ఉంది, న్యాయం అడిగిన వాళ్ళనేమో, న్యాయం వద్దనుకు అన్యాయంగా ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఐకమత్యం అంటున్నారు. గాంధీ నుంచి ఆంధ్ర వాళ్ళ వరకు, గాంధీ నుంచి మాల వాళ్ళ వరకు. నేను ఇక్కడ మాల వాళ్ళు అంటున్నానంటే నేను దండం పెట్టి చెప్తున్నా, నాకు చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మాల ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా ఆత్మీయులు, చాలా ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ, పేద ప్రజల్ని రెస్పెక్ట్ చేస్తూ, ఇంకా చదువుకు దూరంగా ఉన్న మాలలు, సంపదకు దూరంగా ఉన్న మాలలు, ఉద్యోగాలకు దూరంగా ఉన్న మాలలు, కటిక దరిద్రం అనుభవిస్తున్న మాలలు, అంటరాంతనం అనుభవిస్తున్న మాలలకి నేను ఎల్లప్పుడూ నిలబడి పోరాటం చేస్తాను, వాళ్ళ వైపు ఉంటాను. మా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మాల ప్రొఫెసర్ను గత వీసీ సస్పెండ్ చేస్తే నేను నిలబడి ఆ ప్రొఫెసర్తో పోరాటం చేసి, మేమందరం పోరాటం చేసి ఆమెను మళ్ళీ సర్వీస్లోకి తీసుకొచ్చాం. మేము ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే అన్యాయంకి వ్యతిరేకంగా నిలబడతాం. ఆ మాలల, సాధారణ మాలలకి నేను రెస్పెక్ట్ చేస్తున్నా, గౌరవిస్తున్నా, వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉన్నది. నేను మాలలు అంటున్నానంటే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు, డబ్బులు సంపాదించుకోవడం కోసం కొందరు, ఎవరు కొందరు, వాళ్ళ పేర్లు అక్కర్లేదు. ఎందుకంటే నేను పేర్లతో మాట్లాడేంత తక్కువ స్థాయిలో నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు సమాజంలో ఒక గుర్తింపు ఉన్నది, ఒక రెస్పెక్ట్ ఉన్నది. కనుక ఆ రెస్పెక్ట్తో, ఆ పద్ధతితో నాకు కొన్ని విలువలు ఉన్నాయి. మారళ సభ నిర్వహించారు కదా పరేడ్ గ్రౌండ్స్లో, వాళ్ళే అనుకోవచ్చా? నిర్వహించారు, నన్ను కూడా పేరు పెట్టి తిట్టారు. నేను బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఓ నా ప్రియమైన ప్రభువా, వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, పాపులను మన్నించు ఓ నా ప్రభువా అని ఒక మాట ఉంటుంది. కనుక వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, వారు మన్నించేటటువంటి గొప్ప మనసు ఉంది మాకు, ఎందుకంటే వాళ్ళు మా అన్నలే. అందుకోసం ఇవాళ గాంధీ నుంచి మొదలు పెడితే ఈ వర్గీకరణను వ్యతిరేకించే మాలల వరకు వీళ్ళు ఏమంటున్నారంటే ఐకమత్యము అంటున్నారు. అంబేద్కర్ నుంచి మొదలు పెడితే ఈనాటి మందకృష్ణ అన్న వరకు, మా వరకు మేమేమంటున్నామంటే ఇది ఐకమత్యం దెబ్బతినడం కాదు, ఐకమత్యం పెరుగుతుంది అంటున్నాం, సామాజిక న్యాయం జరుగుతుంది అంటున్నాం, ఒక్కడే అన్ని ఫలాలు అనుభవించడం తప్పు అంటున్నాం, ఉన్న ఫలాలను సమానంగా పంచుకోవటం న్యాయం అంటున్నాం. మహాభారతంలో కుంతిదేవి ఒక మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, అడవిలోకి పోయిన తర్వాత వాళ్ళందరూ పోతూ ఉన్నప్పుడు ద్రౌపదికి చెప్పిందట, అమ్మా నీకు అర్జునుడి మీద ప్రేమ, అర్జునుడు అడగకపోయినా నీవు కడుపు నిండా బువ్వ పెడతావు, ధర్మరాజు మీ అందరికీ నాయకుడు, గొప్ప విలువున్నవాడు, ఆయన పట్ల గౌరవంతో పెడతావు, అర్జునునికి ప్రేమతో పెడతావు, ధర్మరాజు పట్ల గౌరవంతో పెడతావు, భీముడు అనేటోడు నీవు పెట్టినా పెట్టకపోయినా లాక్కొని తింటాడు. కానీ నోరు లేని పిల్లలమ్మ నకుల సహదేవులు, ఆ నోరు లేని పిల్లలు అడగలేరు, వాళ్ళ అమ్మ అన్నం పెట్టని కూడా అడగలేరు, వాళ్ళు నీకు భర్తలే కావచ్చు కానీ నిన్ను అడగలేరు, నీవే వాళ్ళ ఆకలి చూసి వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టాలమ్మా అని కుంతీదేవి ద్రౌపదికి చెప్పిందండి. ఇది ఒక మహాభారతం, ఒక ఇతిహాసం, ఒక కావ్యం. ఇవాళ అన్నము లేని వాళ్ళకి అన్నం పెట్టడం తప్పు అని ప్రపంచంలో ఎవరన్నా అంటారా? ఇవాళ వాళ్ళు అంటున్నారంటే ఇక ఈ సమాజం అర్థం చేసుకుంటుంది కదా, ఆలోచిస్తుంది కదా. కనుక దయచేసి నేను కోరుతున్నది ఏమిటి అంటే, సామాజిక న్యాయ భావన అంబేద్కర్ నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నది. ఆ సామాజిక న్యాయం నెరవేరాలంటే, మన మధ్యన ఐకమత్యం అభివృద్ధి కావాలంటే, మనం ఇద్దరం కలిసి నడవాలంటే, ఒక విభజన రేఖ, వర్గీకరణ అనే విభజన రేఖ 30 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఆ అడ్డుగోడను ఒకసారి కూల్చేతాం, బెర్లిన్ గోడలాగా కూల్చేతాం. ఒకసారి కూల్చేసిన తర్వాత మనం ఏకమవుతాం. ఆ ఏకం కావడానికి కావలసిన ఆలోచన చేయండి తప్ప
వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే సమాజం అంగీకరించదు. కానీ మీరు ఇలా చెప్తున్నారు, కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకులు నిన్న సభలో కానీ బయట కానీ చాలా సందర్భాలలో చెప్తున్నది ఏంటంటే వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగం యొక్క మూల సూత్రం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది ఏదైనా చేయాలి అనుకుంటే మీరు పార్లమెంటులో చట్టం ద్వారా చేసుకోవాలి, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అనే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అయితే ఇక్కడ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ మౌలిక సూత్రంగా ఉంది గనకనే బీసీ రిజర్వేషన్ 27% ABCDగా వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగానే ఉంది గనక తమిళనాడు రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో, ఇవాళ కొత్తగా రాలే ఇది, పంజాబ్ రాష్ట్రంలో 1976లోనే వర్గీకరణ జరిగింది. అది హర్యానాలో కూడా అమలైంది, తమిళనాడులో అమలైంది. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము. రాజకీయాల్లో సమానత్వం, సామాజికంలో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం, ప్రజలందరూ వాక్సభా స్వాతంత్రాలు ఉండే భారత రాజ్యాంగాన్ని మేము రాసుకుంటున్నాము అని మొదటి పేజీలో ఉంటుంది. వీ ద పీపుల్ అని మొదలై అక్కడేముంది, సామాజిక సమానత్వం, ప్రియంబుల్లో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అవకాశాల్లో సమానత్వం అని ఉంటుంది. మరి అవకాశాల్లో సమానత్వం అనేది రాజ్యాంగ పీఠిక చెప్పింది. ఆర్టికల్ 15 సమానత్వం గురించి చెప్తుంది. ఆర్టికల్ 16 ఉద్యోగాల్లో సమానత్వం, ఏ అవకాశాలు ఎవరైనా పొందవచ్చు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఉద్యోగాలు పొందవచ్చు అని ఆర్టికల్ 16 చెప్తుంది. కనుక రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ మౌలిక సూత్రంగా రాజ్యాంగ ఆత్మక వర్గీకరణ ఉంది తప్ప రాజ్యాంగానికి వర్గీకరణ వ్యతిరేకం కాదు. ఎవరైనా రాజ్యాంగానికి వర్గీకరణ వ్యతిరేకం అని అంటే, రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే రిజర్వేషన్లు ఇవ్వటం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకము అంటారు. రైట్, రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చారు కాబట్టి అసలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ ప్రాతిపదికన పొందుపరచబడింది రాజ్యాంగంలో? అంటరానితనమా, ఆర్థిక సమానత్వం కోసమా, ఏ ప్రాతిపదికన? భారతదేశ రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి 1927 నుంచి చర్చ జరిగింది మేధావుల్లో, ఇంకా ముందు నుంచి కూడా. అంటే మనకి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే బరోడా మహారాజు రిజర్వేషన్లు ఇచ్చాడు, సౌ మహారాజు రిజర్వేషన్లు ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వమే స్వయంగా ముస్లింలకి, సిక్కులకి మొట్టమొదటి రిజర్వేషన్లు ఇచ్చింది. ఇదంతా ఒక చరిత్ర ఉంది. కానీ అంబేద్కర్ కోరిన, పోరాటం చేసిన రిజర్వేషన్లు అనేవి ఎప్పుడు వచ్చాయంటే, ఆయన ఏ ప్రాతిపాదిక మీద అడిగాడంటే, ఈ దేశంలో మత ప్రాతిపాదికమైన రిజర్వేషన్లు ఇచ్చారు మీరు సిక్కులకి, ముస్లింలకి. కానీ నేను అడుగుతున్నది సామాజిక వివక్ష ప్రాతిపాదికన. వేల సంవత్సరాలుగా గుడికి, బడికి, సంపదకి, సమాజానికి దూరమైన నా ప్రజలు ఈ ప్రధాన స్రవంతిలోకి రావాలంటే, మీతో సమానంగా నడవాలంటే, మీతో సమానం కావాలంటే విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరము అని కోరుకున్నాడు. కనుక రిజర్వేషన్ల కమిట్మెంట్ ఏమిటి? అంటరానితనము అనేది దాని మౌలిక సూత్రం, సామాజిక వివక్ష అనేది దాని మౌలిక సూత్రం తప్ప వేరేది కాదు. ఆర్థిక అసమానత్వం కానే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో అది రిజర్వేషన్ ఫార్ములాకి వ్యతిరేకమైనటువంటిది. అందుకే రిజర్వేషన్ అనగానే అన్టచబిలిటీ, రిజర్వేషన్ అనగానే సామాజిక వివక్ష. ఓకే, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు 341 ఆర్టికల్ మాలలను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అని ఆరోపణ చేస్తున్నారు. అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి? 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచాడు. దాన్ని ఎందుకు పొందుపరిచాడంటే, ఎస్సీ జాబితా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే 2 విభజన చేసి ట్రైబ్స్ అండ్ క్యాస్ట్, ఈ రెండింటిని ఆయన తీసుకెళ్ళి 341 ఆర్టికల్ ద్వారా అందులో చేర్చాడు. చేర్చినప్పుడు కొన్ని కులాలు, ఎస్సీలలో కొన్ని కులాలు, ఎస్టీలలో కొన్ని తెగలు అందులో ఉన్నాయి. రేపు ఎప్పుడైనా ఎవరైనా ప్రాబల్యం ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అనే డిమాండ్ తీసుకొస్తారు, మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అనే డిమాండ్ తీసుకొస్తారు. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, చాలామంది ఎస్సీలో చేర్చండి, ఎస్టీలో చేర్చండి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రమాదాన్ని అంబేద్కర్ ఆనాడే గ్రహించాడు. గ్రహించి
ఎవడు పడితే వాడు సింపుల్గా చేర్చకూడదు. దీంట్లో చేర్చాలంటే ఒక కులాన్ని ఇందులో నుంచి తీసివేయాలన్నా, అంటే షెడ్యూల్డ్ జాబితాలో నుంచి ఒక కులాన్ని ఇందులో కలపాలన్నా భారతదేశంలో ఉండే పార్లమెంటు 2 సభలు సమావేశమై చర్చించి మెజార్టీ ఆమోదించి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి గెజెట్ ద్వారా ప్రకటన చేయాలి అనేది ఆయన చెప్పాడు. అంటే ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూడ్, కలపటం తీసివేయటం, ఇది మాత్రమే 341 ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ తప్పు అంటున్నారు. 341 ఆర్టికల్ వర్గీకరణ చెయ్యాలని, వర్గీకరణ వద్దని ఎక్కడ చెప్పాలి. 341 ఆర్టికల్ అనేది కలపటం గురించి తీసివేయడం గురించి చెప్పింది, ఒక భద్రత దానికి. అయితే ఇవాళ భారతదేశంలో ఉండే ఎస్సీల మధ్య ఉండే అసమానతల వలన, అవకాశాలను పొందటంలో ఉండే అసమానత వలన ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు దాని మీద స్టడీ చేసింది. స్టడీ చేసి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నది. కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన స్టడీస్ను కూడా తెప్పించుకున్నది, ఎన్జిఓలు చేసిన స్టడీస్ను తెప్పించుకున్నది. తర్వాత బాలగోపాల్ లాంటి ఒక పెద్ద మేధావి మన తెలుగు నేల మీద, ఆయన ఒక 5 వ్యాసాలు రాశారు వర్గీకరణ మీద. ఈ 5 వ్యాసాలను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఇవన్నీ ఎందుకు చేసిందంటే ఎస్సీలు ఎన్నడూ కూడా సజాయితీలు కాదు, అంటే వీళ్ళు ఒకే రకమైన లక్షణాలు కలిగిన వాళ్ళు కాదు. ఈ ఎస్సీలలో కూడా అనేక అసమానతలు ఉన్నాయి, ఎస్సీలలో కూడా అంటరానితనం ఉన్నది. అంటే ఒక మాదిగ వాడు డక్కలి వాళ్ళని తక్కువ చూస్తాడు, మాల వాళ్ళు మాదిగ వాళ్ళని తక్కువ చూస్తాడు, అట్లా వీళ్ళ మధ్యన కూడా అంటరానితనం ఉన్నది. అందుకోసమే ఈ అంటరానితనం ఉండటంతో అవకాశాలు సమానంగా పొందలేకపోతున్నారు. ఫలితంగా వర్గీకరణ చేసినట్లయితేనే ఈ అవకాశాలు అందరికీ సమానంగా అందుతాయి అనే ఒక ఆలోచనను సుప్రీంకోర్టు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 రాజ్యాంగ మౌలిక సూత్రం అమలు కావాలంటే ఆ సూత్రం ప్రకారం వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు. కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ ప్రభుత్వం వెనుకుండి ఇప్పించినటువంటి తీర్పు. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చిన తీర్పే తప్పితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనే వాదన వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టాన్ని కొట్టేసింది. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసి చట్టం తీసుకొచ్చింది. 4 సంవత్సరాలు అమలైంది ఆ చట్టం. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అమలైంది. 2004 వరకు అమలైనటువంటి చట్టాన్ని అదే సుప్రీంకోర్టులో 5 మంది జడ్జీలు కొట్టేశారు ఆ రోజు. మరి ఆ రోజు ఎవరి చేత కొట్టించారు? ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. గుడిసెల వెంకటస్వామి గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకెళ్లి సుప్రీంకోర్టు మీద ప్రభావితం చేసి కొట్టేయించాడా? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఒక ఆలోచన ఉండదా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఒక విచక్షణ ఉండదా? 7 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం చేసిన పరిశీలన అది న్యాయం కాకుండా పోతుందా? అయితే ఒక కేసు ఏదైనా సరే కోర్టులో ఉన్నప్పుడు ఆ కోర్టు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్స్ అడుగుతుంది, వాళ్ళ పరిశీలన అడుగుతుంది. దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి సమాజంలో అనేది కోర్టు ఆలోచిస్తుంది. ఆలోచించే క్రమంలో కోర్టు ఏం చేసింది? సెంట్రల్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, పంజాబ్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది. అందరికి నోటీస్ ఇస్తే ఆయా గవర్నమెంట్లు ఏమి ఇచ్చాయంటే వర్గీకరణ చేసుకోవటం మూలంగా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వర్గీకరణ చేసుకోవచ్చని అఫిడవిట్ వేశారు అన్ని గవర్నమెంట్లు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే నేను అడ్వకేట్లను పెట్టి అఫిడవిట్ వేయించానని చెప్పాడు, ఆయన వాదింపజేశానని చెప్పాడు. మోడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు వర్గీకరణ చేయటం మూలంగా ఎలాంటి అభ్యంతరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది. అంతకు మించి మోడీ యొక్క పాత్ర అక్కడ ఉంటుందని అయితే నేను అనుకోను. అయినా అసలు మోడీ వర్గీకరణ కావాలని అనుకున్నాడు అనుకోండి, వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అయినప్పుడు వర్గీకరణ తీర్పు ఎట్లొచ్చింది అనేది అనవసరం కదండి. నువ్వు సామాజిక న్యాయాన్ని నువ్వు అంగీకరిస్తావా లేదా? తీర్పు మోడీ ఇప్పించాడా, చంద్రచూడ్ ఇచ్చాడా, ఒకరు డిఫర్ అయ్యారా అనేది చర్చ కాదు. నీవు వర్గీకరణనే అంగీకరిస్తలేవు. అంగీకరించినప్పుడు టెక్నికల్ విషయాలు నీకెందుకు? తీర్పు ఎవరు ఇప్పించారనేది నీకెందుకు? కనుక సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ వర్గీకరణ కావాలంటున్నారు. కన్నబిరాన్ అన్నారు, బాలగోపాల్ గారు కావాలన్నారు, వర్గీకరణ కావాలని రాశారు ఆయన.
గద్దరన్న వర్గీకరణ కావాలని పాటని రాశాడు. వెయ్యర వెయ్యి దండోర, మానవ హక్కుల దండోర, అధిక హక్కుల దండోర, ఏమి లేనివాన్ని ఏ అందం, కొద్దిగున్నోన్ని బి అందం, మరికొద్దిగున్నోన్ని సి అందం అని పాట రాశాడు గద్దరన్న. 95లో రాశాడు ఆయన. గద్దరన్న వర్గీకరణను కోరుకున్నాడు. ఇంతమంది వర్గీకరణను కోరుకుంటే సమాజంలో ఉన్న మేధావులందరూ వర్గీకరణను కోరుకున్నారు. మరి నీవెందుకు వ్యతిరేకిస్తున్నావు వర్గీకరణ? అర్థం కావాలి కదా. వర్గీకరణను వ్యతిరేకించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? టీడీపీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, మావోయిస్టు పార్టీ సపోర్ట్ చేసింది, అందరూ సపోర్ట్ చేశారు. మరి నీ వర్గీకరణ వద్దంటున్నావు కదా, నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ పార్టీ అయినా నీకు సపోర్ట్ చేసిందా? వర్గీకరణ ఉద్యమం జరిగితే నిజాం కాలేజ్ గ్రౌండ్లో, జింకానా గ్రౌండ్లో సభలు జరిగితే ఆ సభల్లో మేధావులు అందరూ వచ్చి మాట్లాడారు. అగ్రకుల మేధావులు మాట్లాడారు, కమ్యూనిస్టు మేధావులు మాట్లాడారు, ప్రగతిశీల మేధావులు మాట్లాడారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడారు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. మరి నీ సభ విని ఎవరున్నారు? నువ్వు సామాజిక న్యాయం నీ ఉంటే సామాజిక న్యాయం నాయకులు ఉన్నారు కదా, వివేక్ వెంకట సాయి ఉన్నారు, నాయకులు అంటే నేను అంటున్నాడు వేరే కులం వాళ్ళు ఉన్నారా, వేరే పార్టీల వాళ్ళు ఉన్నారా? నీది న్యాయం అయితే నీ వైపు నిలబడాలి కదా సమాజం అంతా. వర్గీకరణ న్యాయం అని సమాజం అంతా నిలబడింది. మరి వర్గీకరణ నీ వద్దంటే నీకు సమాజం నిలబడిందా? నిలబడాలి. ఎన్నడూ కూడా ప్రతిఘాతక ఉద్యమాలు వస్తూ ఉంటాయి. బీసీ రిజర్వేషన్ వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వద్దన్న వాళ్ళు ఉన్నారు, కావాలన్న వాళ్ళు ఉన్నారు. అయితే న్యాయం ఏమిటి అనేది ప్రశ్న. కానీ ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి సార్. కొంతమంది నాయకులు పరస్పర దూషణలు, వ్యక్తిగత దూషణలు, ప్రజలు కూడా అసహించుకునే విధంగా పోటాపోటీగా చాలా విడ్డూరంగా చూసే వాళ్ళకు కూడా జుగుప్సాకరంగా చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు, వీటి వలన సామాన్యంగా గ్రామాలలో నివసిస్తున్నటువంటి మాలామాదిగల మధ్య తీవ్ర అగాధం, అంత వాళ్ళ మధ్యలో ఒక శత్రుత్వం పెరిగే అవకాశం లేదా? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఎవరైనా సరే ఒక అంశం ఆధారంగా మాట్లాడాలి, ఒక సమస్య ఆధారంగా మాట్లాడాలి, ఒక సిద్ధాంత ప్రాతిపాదిక మీద మాట్లాడాలి. ఇక్కడ సమస్య ఏమిటి? వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అనేది సమస్య. ఈ సమస్య ఆధారంగానే ఆర్గ్యుమెంట్ ఉండాలి. అది వర్గీకరణ కోరుకునే వాళ్ళైనా, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళైనా. అంతే తప్ప వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళి ఒక ఆయన అంటాడు మందకృష్ణకి చదువు రాదు అంటాడు. అసలు చదువు అనేది ప్రమాణం అండి ఈ రోజుల్లో. అగ్రకులాల వాళ్ళు ఏమన్నా అంటే నీకు చదువు రాదు, మీరు దద్దమ్మలు, మీరు రిజర్వేషన్ వలన ఉద్యోగాల్లోకి వస్తున్నారు అనే ఒక భావన ఉంది పై కులాల వాళ్ళు. మరి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంటే ఇవాళ సరిగ్గా మళ్ళీ మీరు చేస్తున్నారు. అంటే మందకృష్ణకు చదువు రాదు అనే పేరు మీద ఆ డిమాండ్ను నీరుగార్చగలరా? లేకపోతే ఇంకెవరినో వ్యక్తిగతంగా దూషించడం వల్ల కూడా వ్యక్తిగతంగా దూషించినట్టుంది కదా. నన్ను కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని ఉద్దేశించి ఒక సందర్భంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే ప్రొఫెసర్ కాసిం ఒక బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రొఫెసర్గా అవకాశం ఉంటే తనది తీసుకున్నాడనే ఆరోపణలు కూడా చేశాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 100 మందో 200 మందో ఇంటర్వ్యూకి వస్తారు. 100 మంది 200 మందిలో ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అందులో బైండ్ల అయినా ఉన్నాడా, అందులో రెడ్డి అయినా ఉన్నాడా, అందులో మాల అయిన ఉన్నాడా, మాదిగ అయిన ఉన్నాడా? కాదు కదా. ఆ ఇంటర్వ్యూ ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. అట్లనే ఒక బైండ్ల అయినా మాట్లాడినంత మాత్రాన సత్యం కాదు కదా. ఆ ఇంటర్వ్యూలో మాలోలు ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు. మరి వాళ్ళు ఏమనుకోవాలి? ఇవాళ ఉద్యోగాలన్నీ కూడా ఒక ఉద్యోగం ఉంటుంది, 100 మంది ఇంటర్వ్యూకి పోతారు. ఆ 100 మందిలో ఎవరికి వస్తుంది? ఒకటికే కదా వచ్చేది. ఒకటికి వస్తే 99 మంది ఏమనుకుంటారు? నా ఉద్యోగం ఆయన తీసుకున్నాడు అనుకుంటారు. ఇక్కడ ప్రతిభనే గీటరాయి అవుతుంది. కాసిం అనేవాడు ఏమిటి అనేది సమాజంలో తెలుసు కదా. కాసింకు చదువు రాదా? కాసిం పాఠం చెప్పలేడా? కాసిం మాట్లాడలేడా? కాసింకు విలువలు లేవా? సమాజానికి అంతా తెలుసు కదా. కాసింకు ప్రతిభ లేకుండా ఒకరు ఉద్యోగం తీసుకున్నంత బలహీనంగా కాసిం లేడు కదా. కాసింకు అన్ని రకాలుగా చదువుకొని ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు అనుభవించి యూనివర్సిటీకి వచ్చి ఎంఏ చేసి, ఎంఫిల్ చేసి, డిస్టింక్షన్ సాధించి, పిహెచ్డి చేసి, ఒక ప్రత్యేక అంశమైన పిహెచ్డి చేసి, దేశవ్యాప్తంగా జరిగే నెట్ అనే పరీక్షను క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో ఉద్యోగం తెచ్చుకో. సార్, అంతిమంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు ఏం చెప్పదలుచుకున్నారు, మాదిగలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఫైనల్గా ప్రభుత్వాన్ని కూడా ఏ డిమాండ్ చేయదలుచుకున్నారు? అయితే వర్గీకరణ అనే అంశము ఇది 30 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఒకసారి చట్టము అమలై ఆ చట్టము ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు అందులోకి జోక్యం చేసుకొని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ జరగాలని చెప్పింది.
వర్గీకరణ జరగాలని చెప్పిన తర్వాత స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ తీర్పు వెలువడుతూ ఉంటే ఇంకా పూర్తి కాపీ బయటికి రాకముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ప్రవేశించి భారతదేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం మాదే అవుతుంది, నేను అమలు చేస్తాను, మాదిగల బాధ ఏమిటో నాకు బాగా తెలుసు అని ప్రకటించాడు. ప్రకటించి ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ ప్రకారం వర్గీకరణ చట్టాన్ని అప్లై చేసి ఉద్యోగ నియామకాలు జరుపుతాను అని చెప్పాడు ఆయన ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఇప్పటి వరకు ప్రాసెస్ 5 నెలలు అయింది. ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోకి వచ్చాం. 4 నెలలు పూర్తయి డిసెంబర్లోకి వచ్చాం. 4 నెలలు పూర్తయినా కూడా ఇంకా చట్టం రాలే, చట్టబద్ధత సమకూరలే. నేను ప్రభుత్వానికి సూచిస్తున్నది ఏమిటంటే వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, తర్వాత ఒక జడ్జితో ఏకసభ్య కమిషన్ వేశారు. వెంటనే మీరు రిపోర్టు తెప్పించుకొని అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని చట్టబద్ధత కల్పించి రాబోయే కాలంలోనైనా మాదిగ నిరుద్యోగులకి, మాల ఉపకులాల్లో ఉన్న నిరుద్యోగులకి ప్రయోజనం జరగాలి. ప్రయోజనం జరగకపోతే చట్టం చేసి కూడా లాభం ఉండదు. ఎందుకంటే టీచర్ రిక్రూట్మెంట్ అయిపోయింది, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది, రేపు 14-15వ తారీఖు నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఇన్ని పరీక్షలు జరిపి నియామకాలు జరిపిన తర్వాత వర్గీకరణ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ప్రభుత్వం వేగవంతంగా, ఇప్పటికి మీరు కమిషన్ వేసి కూడా రేపు డిసెంబర్ 9 వస్తే 2 నెలలు అవుతుంది, 60 రోజులు వస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించింది ఏంటంటే 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి అని ప్రకటించాడు. ఆయన కమిషన్ చైర్మన్ ఛార్జ్ తీసుకొని మొన్న 15 రోజులు అయింది ఛార్జ్ తీసుకొని. మరి 15 రోజులు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంకో 2 నెలలు చేస్తాడా ఏమిటి అనేది అర్థం కావట్లేదు. కనుక వేగవంతంగా రిపోర్ట్ తెప్పియండి, వేగవంతంగా అసెంబ్లీ సమావేశం పెట్టండి, చట్టం చేయండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్న వర్గీకరణ చేయాలని, ఆ డైరెక్షన్లో భాగంగా చట్టం రావాలని నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నిండు అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేల సాక్షిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు వింటుండగా ఆయన ప్రకటన చేశాడు. కానీ మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తున్నారు, దేశ అధ్యక్షుడు ఖర్గే గారు, కింద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు ఇతర మాల ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఆయన వెనకడుగు వేస్తున్నాడు అని. అయితే ఇక్కడ వర్గీకరణకు అడ్డుపడేటటువంటి శక్తులు సహజంగా ఎప్పటి నుంచైనా ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సహజంగా కేంద్ర నాయకత్వం మాలల చేతిలో ఉంది, రాష్ట్రంలో కూడా వాళ్ళ బలం ఉన్నది, డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వాళ్ళని కాదని రేవంత్ రెడ్డి చేయగలుగుతాడా? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తనకు కావలసుకున్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు, ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు, క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇచ్చారు. తను అనుకున్న వాటి చేసుకున్నారు కదా. తాను అనుకుంటే హైడ్రా వచ్చేసింది, తాను అనుకుంటే ఎవరైతే భూములు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారో ఇళ్ళని కూలిపోయినాయి. కనుక తాను అనుకుంటే వర్గీకరణ ఆగుతుందని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారు బలంగా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, అనుకొని వెంటనే చేయాలి. దీన్ని తాత్సారం చేస్తే ఇంకా రకరకాల సమస్యలు దీని చుట్టూ సమకూరుతాయి, మోగుతాయి. అందుకే వేగంగా చేయాలనేది నేను కోరుకుంటున్నది, అడుగుతున్నది కూడా అదే, డిమాండ్ కూడా. అయితే రెండవ విషయం, మాల మాదిగల మధ్యన ఈ వర్గీకరణ కోసం ఎవరి హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకున్న తప్పు లేదండి. మాలలు తమ హక్కుల గురించి మాట్లాడుకోవచ్చు, తమకేం నష్టం జరిగిందో చెప్పొచ్చు వేదిక మీద. సభ పెట్టుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం కాకుండా, ఎదుటి వాళ్ళని తిడుతున్నారు కదా, తిట్టడం కాకుండా నీ బాధ ఏమిటో చెప్పాలి. మాదిగలు సభ పెట్టుకొని తమ బాధ ఏంటో చెప్పాలి. తమకు హక్కులు, ఏ హక్కులు కావాలనో, ఏ హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారో ఆ హక్కుల్ని స్పష్టంగా చర్చకు పెట్టాలి, లాజికల్గా చర్చకు పెట్టాలి, గణాంకాలతో చర్చకు పెట్టాలి. వర్గీకరణ జరిగితే ఇది మాకు అన్యాయం జరుగుతుంది అని మాలలు చర్చకు పెట్టాలి, వర్గీకరణ జరిగితే ఇది మాకు లాభం జరుగుతుందని వాళ్ళు చర్చకు పెట్టాలి. ఆ చర్చకు పెట్టడం ద్వారా ఒక సైద్ధాంతికమైన చర్చ జరగటం మూలంగా సమాజం ఎలివేట్ అవుతుంది, మాదిగలు ఎలివేట్ అవుతారు, బయటి ప్రపంచం కూడా తెలుసుకుంటుంది. కనుక వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా, వ్యక్తిగతంగా క్యారెక్టర్ను హననం చేయకుండా వాళ్ళు చర్చకు దిగాలని, సంవాదం చేయాలని, వాళ్ళ చర్చకు సమాజం మద్దతు కూడగట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. సాధారణ మాలలు, సామాన్య మాలల మధ్యన ఒక ఘర్షణాపూరిత వాతావరణం, రెచ్చగొట్టే కామెంట్లు చేయకుండా సంయమనం పాటించాలని కోరుకుంటున్నా. ఆ సంయమనం ద్వారానే
ఇవాళ ఏ రాజ్యాధికారం అయితే మీరు అంటున్నారో ఆ రాజ్యాధికారం వరకు మనం ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఐకమత్యం అనేది ప్రధాన సాధనము, ప్రధాన రూపము. ఆ ఐకమత్యం సాధించడానికి ఇది ఒక పునాదిగా ఉండాలి. ఘర్షణలు సృష్టించకూడదని నేను 2 వర్గాలకి అప్పీల్ చేస్తున్నా. ఇప్పటి వరకైతే 30 ఏళ్ల కాలంలో జరిగిన ఉద్యమం, వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో తమ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టి గణాంకాలతో చర్చకు పెట్టి సమాజం మద్దతు కూడగట్టుకున్నది దండోర ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీరు ఇంకెన్నేళ్ళైనా ఉద్యమం చేయొచ్చు, మాలలు కూడా ఉద్యమం చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది. మీరు గణాంకాలతో ఇదో ఇంత నష్టం మాకు జరిగింది, మాకు భూములలో నష్టం జరిగింది, ఉద్యోగాల్లో నష్టం జరిగింది, రాజకీయాల్లో నష్టం జరిగింది అని మీరు చెప్పుకోవచ్చు. అట్లా వాదంలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ పరస్పర దూషణలో భాగంగా మొన్న మందకృష్ణ మాదిగ గారు అదే మాట్లాడుతున్నారు, మాల వర్గాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. మనువాదం అంటే ఏంటి సార్? మనవాదులు మీరు అంటే మీరు అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు మనువాదం అంటే ఏంటి? క్లుప్తంగా కొంచెం ప్రజలకు. మనువాదం అంటే మనిషిని మనిషిగా గుర్తించలేనిది మనువాదం, మనిషిని మనిషిగా చూడలేనిది మనువాదం. కింది వర్గాలకి ఒక మనిషిని ఎక్కువ చేసి ఒక మనిషిని తక్కువ చేసేది మనువాదం. మనువు అనే ఒక వ్యక్తి రూపొందించింది, మనువు అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకమే మనుశాస్త్రం. ఆ మనుశాస్త్రం ఏం చెప్తుంది? 4 వర్ణాలు చేసింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లా చెప్పి బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, క్షత్రియులు రాజ్యాధికారం మాత్రమే చెలాయించాలి, వైశ్యులు వ్యాపారం మాత్రమే చేయాలి, శూద్రులు వీళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి. మనుషులు విడగొట్టింది. అంటే చదువుకోవద్దని చెప్పింది, ఉద్యోగం చేయొద్దని చెప్పింది, ఆయుధం పట్టొద్దని చెప్పింది, రాజ్యాధికారం ఉండకూడదు. ఎవరు? శూద్రులు. మరి మనువాదం ఏం చేసింది? మనుషుల్ని విడగొట్టింది. సమానత్వాన్ని మనువాదం నిరాకరించింది, సమానత్వాన్ని కోరుకోలేదు. అందుకోసమే మనువాదం అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు, సమానత్వాన్ని కోరుకోలేని వాళ్ళందరిలో మనువాదం ఉంటుంది. మనుషులందరూ ఒకటే, అవకాశాలన్నీ అందరూ సమానంగా పొందకూడదు, మేమొక్కరమే అన్నీ అనుభవించాలి, ఈ సంపద అంతా నా దగ్గర ఉండాలి, ఈ అవకాశాలన్నీ నా దగ్గరే ఉండాలి, మొత్తం నియంత్రణ నా దగ్గరనే ఉండాలి, నేను చెప్పింది అందరు వినాలి, నేను చెప్పినట్లే అందరు వ్యవహరించాలి అని అనుకోవడం మనవాదం. నిజంగా మాలలు మనవాదులా? నేను ఆ విషయాన్ని ఎండార్స్ చేయటం లేదు. కొందరికి అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నేను దాన్ని ఎండార్స్ చేయటం లేదు. ఈ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? రిజర్వేషన్ క్రిమిలేయర్ విధానం అనేది ఒక ప్రత్యేక అంశం. దానిని ఈ సందర్భంలో కాకుండా, ఎందుకంటే వర్గీకరణ జరగాలని ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో దాన్ని మనం చర్చనీయాంశంగా మారుస్తే ఇంకో సమస్య ముందుకొచ్చే అవకాశం ఉంది. కనుక వర్గీకరణ అయిపోయిన తర్వాత మీ స్టూడియో ద్వారానే నీతోనే ఇంకో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తాను నేను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు మీరు. మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఆర్థిక నిధుల లేమి, మౌలిక సదుపాయాలు లేక హాస్టల్లో చాలా ఇబ్బందులు పడుతూ విద్యార్థులు, ఫ్యాకల్టీ లేక కాలేజీలు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అయితే నేను ఇన్నాళ్ళు ప్రొఫెసర్ని, 20 ఏళ్ళుగా ప్రొఫెసర్గా ఉన్నాను యూనివర్సిటీలో, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు నా డిపార్ట్మెంట్ వరకే నేను హెడ్ను, కానీ ఇప్పుడు నేను ఒక 23 డిపార్ట్మెంట్స్కి హెడ్ను. భారతదేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆర్ట్స్ కళాశాల అనే ఒక అద్భుత సౌందర్యానికి నేను ఇవాళ ప్రిన్సిపాల్ను. కనుక ఆ ప్రిన్సిపాల్గా ఉన్న ఆర్ట్స్ కాలేజీలో ఏం జరిగినా ఆర్ట్స్ కాలేజీలో చప్పట్లు కొడితే ముఖ్యమంత్రి దగ్గర వినిపిస్తాయని ఒక నానుడి. కనుక ముఖ్యమంత్రి దగ్గర వినిపించేంత ప్రఖ్యాతి కలిగిన ఆర్ట్స్ కాలేజ్ అంటే అక్కడ చదువు ఉంటుంది, వాదన ఉంటుంది, చర్చ ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది, ధర్నాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాంటి ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండటం అనేది నాకు వ్యక్తిగతంగా గౌరవమైనది. ఆ గౌరవమైన వృత్తిలో ఉన్న నేను ఆర్ట్స్ కాలేజీలో అందరూ విద్యార్థులు, ఒక 1400-1500 మంది విద్యార్థులకి నాణ్యమైన పాఠాలు చెప్పించడం నా బాధ్యత. నాణ్యమైన పాఠాలు, నాణ్యమైన పరిశోధన చేయించడం నా బాధ్యత. ఈ 2 పనులు మాత్రమే నా పరిధిలో ఉంటాయి. అక్కడ నిధులకు సంబంధించి మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన నిధులు యూనివర్సిటీకి వస్తే ఆర్ట్స్ కాలేజీకి వస్తాయి, గవర్నమెంట్ యూనివర్సిటీకి ఇవ్వకపోతే ఆర్ట్స్ కాలేజీ కూడా రావు. కనుక నా పరిధల్లో ఏమిటంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ అనే ఒక వ్యవస్థను కాపాడటం. ఇవాళ వ్యవస్థలన్నిటిని ధ్వంసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. మనం కష్టపడి రూపొందించుకున్న వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు. యూనివర్సిటీ వ్యవస్థని, ఆర్ట్స్ కాలేజీని ధ్వంసం చేయాలని కొందరు అనుకుంటున్నారు.
అది ధ్వంసం కాకుండా కాపాడటం అనేది ఒక పౌరుడిగా నా బాధ్యత. కానీ సార్ ఈ విద్యా విధానంలో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలలో కానీ ప్రాక్టికల్గా చదువుతున్న చదువుకు సిలబస్కు బయటికి వెళ్ళి పనిచేసేదానికి అసలు పొంతన లేకుండా ఉంది సిలబస్. ఇలాంటి విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా మార్పు రావాలి. సమాజ అవసరాలకి తగిన విద్యా విధానం ఉండాలి ఎప్పుడైనా. అది ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేటు సెక్టర్లో ఉంది ఆ వ్యవస్థ. కానీ చదువును కొనలేని వాళ్ళ పరిస్థితి ఇదే విద్యా విధానం కొనసాగితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? అయితే ప్రైవేట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ యూనివర్సిటీలో అయినా సిలబస్ ఒకటే ఉంటుంది. అయితే ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ యూనివర్సిటీలలో చాలా పగడబందిగా బట్టిచ్చి దగ్గరుండి టీచర్లతో మంచి పాఠాలు చెప్పించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తారు. పబ్లిక్ సెక్టార్లో ఉన్న యూనివర్సిటీస్ కాలేజీలలో పట్టింపు లేనితనం పెరిగింది. విజిలెన్స్ లేదు, పర్యవేక్షణ లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ అలగా జనం పిల్లలనే ఒక భావన. కింది వర్గాలు కింది కులాల పిల్లలు, వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ లేరు కదా. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక వీటికి నిధులు ఇవ్వటం లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక వీటికి రిక్రూట్మెంట్ చేయటం లేదు. వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు గనక ఇక్కడ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోయినా పట్టించుకోవటం. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 900 పైచీలకు ప్రొఫెసర్ల ఖాళీ ఉన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దీన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంటే మన మీద ఉన్నది. దీన్ని మార్చాలి. దేన్ని మార్చాలి? ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని భుజాలకెత్తుకోవాలి. ఎవరు? కింది వర్గాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు. దీన్ని గాలికి వదిలేస్తే రేపటి నాడు భవిష్యత్తులో చదువుకోవడానికి వచ్చే మన పిల్లలకి ఇక్కడ అవకాశాలే ఉండవు. యూనివర్సిటీ మూతబడిపోతే వాళ్ళకి అవకాశాలు ఉండవు. దీన్ని కాపాడుకుంటేనే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా విద్యార్థులు, అధ్యాపకులు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీలో ఒక ఉపన్యాసకుడే కాదు, మేధావే కాదు, ఒక కవి, రచయిత, ఒక గాయకుడు కూడా ఉన్నారు. మీ రచనలో నుంచి లేదా మీకు నచ్చిన రచనలో నుంచి ఒక పాట కానీ లేదా ఒక కవిత్వం కానీ మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం. ఇప్పటి వరకు నేను అసలు యాక్చువల్గా మొదటి నుంచి పాట పాడటం ఇష్టంతోనే నేను చదువుల్లోకి వచ్చాను. పాటలు అంటే చాలా ఇష్టం. చాలామంది రాసిన పాటలు నేను విన్నాను, పాడాను. నేను కూడా కొన్ని పాటలు రాశాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో. కవిగా నేను కవిత్వం రాస్తూ ఉంటాను. జైల్లో ఉన్నప్పుడు రాసుకున్న ఒక కవిత, ఒంటరిగా ఉన్నప్పుడు. నేను జైలు గదిలో ఒంటరిగా ఉన్న క్షణాన గాలి దూసుకొచ్చింది. నేను రాసిన అక్షరాన్ని గాలి తన మునివేళ్లతో ముద్దాడింది. గాలి అలిగింది. అలిగి జైలు గోడ మీద ఒంటరిగా కూర్చున్నది. గాలి ఉక్కపోత భరిస్తున్నప్పుడు నా జీవితాల్లోకి వసంతాన్ని తీసుకొచ్చింది. గాలి చిలుకొయ్యకు తగిలేసిన చినిగిన నా అంగీని తన పెదాలతో ముద్దాడిపోయింది. గాలి నేను కడుపులో కాళ్ళు పెట్టుకొని భయంగా నిద్రిస్తున్న క్షణాన నా చెక్కిళ్ళని గాలి ముద్దాడిపోయింది. గాలి స్వచ్ఛమైంది. గాలి స్వేచ్ఛతో కూడుకున్నది. ఆ స్వేచ్ఛాయుతమైన గాలి లాంటి జీవితం కోసం ఎదురు చూస్తున్నాను అని రాసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి పలు అంశాలపైన స్పందించినందుకు. ఇది ఇవాటి గెస్ట్ మన ప్రొఫెసర్ కాసిం సార్తో చర్చ. థ్యాంక్ యూ సో మచ్.